మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హాయ్, నేను లతా శ్రీని. మీకు తెలుసు కదా, మళ్ళీ మీకు ఈ ట్రీ మీడియా ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలో మీ ముందు కలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. మీరందరూ కూడా చూసి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే చేసేయండి ప్లీజ్. నమస్కారం లతశ్రీ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ముందుగా ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. నా తరపున మీ అందరికీ కూడా నమస్కారం. సో సుమారుగా ఒక 80 సినిమాలు పైనే చేస్తుంటారు కదా? 80 లేదు కానీ అంటే 65 to 70 మధ్యలో చేశాను నేను. అసలు మీ పేరు శ్రీలత, లతశ్రీకి ఎందుకు వచ్చారు? అది మీకు ఇంకో విషయం తెలియలా? అది కూడా కదా, శ్రీలత కూడా కదా. ఓకే, పద్మలత. పద్మలతరా? ఓకే, అసలు యాక్చువల్లీ పద్మలత. అక్కడి నుంచి మన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శ్రీలతగా మార్చారు. తర్వాత శ్రీలత నుంచి మళ్ళీ శ్రీ ఇటు తీసి అటేస్తే బాగుంటుందని మళ్ళీ లతాశ్రీ అయ్యాను. ఆ లతాశ్రీ అయిన తర్వాత బాగా మంచి పేరు వచ్చింది. భరద్వాజ గారి ఫస్ట్ ఫిలిం కదా మన్మథ సామ్రాజ్యం. అవును, అప్పుడు నలుగురు హీరోయిన్లో ఒక హీరోయిన్. అది ఊళ్ళో జస్ట్ కొత్త హీరోయిన్స్ని పెడుతున్నాను అనగానే నేను ఊరికనే జస్ట్ ఫొటోస్ పంపించాను. ఆడిషన్స్కి రమ్మన్నారు, సెలెక్ట్ అయ్యాను. ఏదో సరదాగా చేసేసాను. అప్పుడు 10th స్టార్టింగ్ అనమాట అది. సో ఇంటర్మీడియట్తో క్లోజ్ చేశారు. అసలు ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయాను. 10th అలా కంప్లీట్ చేసి తర్వాత ఫస్ట్ ఇంటర్లో సిద్ధార్థ కాలేజ్ అనమాట, విజయవాడ. అక్కడికి వెళ్తుంటే కొంచెం మూవీస్ చేస్తున్నాను కదా, అక్కడ అందరూ ఒక ఇదిగా చూస్తున్నారు అనమాట. అరే ఈవిడ మూవీలో ఉంది అది ఇది అంటే అప్పుడు నిర్ణయించుకున్నా దీనికి ఉన్న క్రేజ్ వేరు అనేసి అప్పుడు ఇంట్రెస్ట్ చూపించాను అనమాట మూవీస్ మీద. విజయవాడ నుంచే చెన్నై వెళ్ళేదాన్ని. విజయవాడ నుంచే చెన్నై వెళ్ళేదాన్ని. అప్పులప్పారావు కూడా విజయవాడలోనే ఉన్నాను అప్పుడు. ఇక్కడ నుంచి ట్రావెల్ అలా చేసేదాన్ని. విజయవాడ నుంచే ఉన్నాను. ఇంకా తర్వాత కొంచెం బిజీ అయిపోయిన తర్వాత కష్టంగా ఉంది. నైట్ టైమ్స్ ఇక్కడ విజయవాడ రావటం, అప్పుడు మళ్ళీ రావటం, ఇవన్నీ డిస్టర్బెన్స్ అయిపోయి ఇంకా చెన్నై షిఫ్ట్ అయిపోయాం. ఫ్యామిలీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు. మరి అట్లా అసలు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు కానంటే మా తాతగారు వచ్చేసి సూరపనేని ప్రభాకర్ రావు గారు అని, ఆయన డ్రామా ఆర్టిస్ట్. కళ అక్కడి నుంచి వచ్చిందనమాట. అమ్మకి బాగా ఉండేది తనకి, కాకపోతే తనకి అప్పట్లో వాళ్ళకి అంత ఇది లేదు కదా, అది కూతురు రూపాయన తీర్చుకోవాలనుకుంది ఆవిడ. నాకు అప్పుడు నేను డాన్స్ నేర్చుకునేదాన్ని. ఎక్కువ డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇప్పటికి కూడా పెడితే సాంగ్స్ చేసేస్తాను, అస్సలు అబ్బా ఆగే పని లేదు. సాంగ్స్ బాగా, డాన్స్ ఇంట్రెస్ట్, ప్రోగ్రామ్స్ అది ఇస్తూ ఉండేదాన్ని. అట్లా ఇంకా ఇండస్ట్రీలో అవకాశం రావటం, తర్వాత అమ్మనే ఎక్కువ ఇంట్రెస్ట్, నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదు. ఇంకొక విచిత్రం మీకు చెప్పాలంటే, పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమోనని అందుకొచ్చారా? అయినా చేసేసుకున్నారు. అంటే 10th లో ఉండగానే సంబంధాలు వచ్చాయి నాకు. అప్పుడే అంటే చిన్న వయసు స్కూల్కి వెళ్ళి వస్తుంటాం కదా, ఎవరొకరు చూసి పిల్ల బాగుంది అని అడగటం, అట్లాంటివన్నీ వస్తూ ఉండేవి. కొంచెం అప్పుడు బాగానే ఉండేది కదా, కొంచెం బాగా అందరూ ఎగపడి అమ్మాయిని చేసుకుంటాం అనేవాళ్ళు. అప్పట్లో అమ్మ చెప్పింది, ఇక నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదంటే చదువుతావా, లేదంటే మనకి చదువు మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సర్లేనని ఇంకా సినిమా ఎంచుకున్నాను అనమాట. అప్పట్లో బ్రదర్ నేనే, అన్నయ్య నేను. మీరు చెన్నై షిఫ్ట్ కాకముందు చిన్న చిన్న క్యారెక్టర్స్ అప్పటికి ఒక లీడ్ చేస్తున్నారు, కొంచెం తర్వాత చిన్నవి ఇట్లా వస్తా ఉన్నాయి. ఒక ప్లానింగ్ లేదు కదా? లేదండి. అంటే అమ్మ ఏం చెప్పేవాళ్ళు అంటే, మనం వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే ఇండస్ట్రీలో నిలబడతామని అలా చెప్పేదన్నమాట అమ్మ.
చెప్తే నాకు యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండేది కాదు. అసలు ఒక మూవీ వస్తుందంటే మా మమ్మీ నేను చాలా యుద్ధం చేసేవాళ్ళం అసలు ఒప్పుకోవడానికి. అసలు చాలా యుద్ధాలు అయిపోయాయి ఇంట్లో. ఆమె నాకు నచ్చిన మూవీ ఒప్పుకునేది కాదు, ఆమెకి ఇష్టమైనది నేను ఒప్పుకోవాల్సి వచ్చేది. అట్లా నాకు కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం అట్లా పడినాయి కానీ మూవీస్. ఇంకా తర్వాత నుంచి ఇంకా నిర్ణయించేసుకున్నాం మంచి క్యారెక్టర్స్ మనం చేయాలి అనేది నిర్ణయించుకుని అప్పటి నుంచి ప్లాన్గా వెళ్తుంది. బట్ హీరోయిన్గా అని చెయ్యాలని ఉండేది బాగా. కానీ అమ్మ ఏమనేదంటే, నాకు కన్నడలో చేశాను హీరోయిన్గా, కన్నడ మూవీస్ చేశాను హీరోయిన్గా. అప్పట్లో ఏమనేదంటే మనం అసలు మన చుట్టాలకి మనం ఎక్కడున్నామో తెలీదు, మనం వేరే లాంగ్వేజ్కి వెళ్ళిపోతే మనం ఏం చేస్తున్నామో తెలీదు, కాబట్టి మనం తెలుగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి అమ్మ కన్నడ మూవీస్కి ఎక్కువ డేట్స్ ఇచ్చేది కాదు, అంతా తెలుగు. కానీ కన్నడలో పెద్ద పెద్ద హీరోస్తో నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మేము ఇంత ఇస్తున్నప్పటికీ మాలాశ్రీ బాగా ఇదిగా ఉండేది కదా, తనకి పోటీగా తీసుకురావాలని నన్ను అప్పట్లో తనకి కొంచెం గొడవలు అయినాయి కదా ఆ టైంలో. అప్పుడు రాము గారి వివాహం కాకముందు, వివాహం అవ్వలేదా అనుకుంటా, వివాహం అవ్వలేదు, తర్వాత అప్పుడే చేసేసుకుంది తర్వాత ముందు. అయితే కొంచెం పోలికలు అలా ఉంటాయి అది ఇది అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే, కన్నడలో కొంచెం ఎక్కువ శశికుమార్, సాయి కుమార్ హీరోగా ఉండేవాళ్ళు కదా, అట్లా నేను చేస్తున్న టైంలో ఈమె ఏం చేసేదంటే డేట్స్ ఇచ్చేది కాదు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మేము ఇంత ఇస్తున్నాము ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి వెళ్ళిపోయి తెలుగు అంటుందని వాళ్ళకి కోపం వచ్చేది. కొంచెం అమ్మ ఏంటంటే, మనం ఎక్కడో లాంగ్వేజ్లో చేసుకుంటే తెలుగు వాళ్ళకి అర్థం కాదు, మన చుట్టాలకి అర్థం కాదు, అసలు మనం ఎక్కడున్నామో అర్థం కాదు, ముందు మనం తెలుగు చేయాలి అని చెప్పేసి తెలుగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట. అబ్బాయి గారు తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చిందా, అంటే మీరు హీరోయిన్గా? లేదండి, రాలేదు, అలా రాలేదు. రాజ్ కుమార్తో చేశాను, రాజ్ కుమార్ అని అప్పుడు ఉండేవాడు హీరో, మన చిరంజీవి గారు లాగా రాజ్ కుమార్, అతనితో చేశాను మూవీస్. నరేష్ గారితో చేశాను మూవీ, హీరోయిన్ గా కూడా చేశాను నరేష్ గారితో. అట్లా స్టార్టింగ్ లో చేశాను అనమాట. కొన్ని మూవీస్ చేశాను, హీరోయిన్ గా చేశాను. ఓకే, నరేష్ గారితో ఎన్ని మూవీస్ చేశారండి హీరోయిన్ గా మీరు? నరేష్ గారితో హీరోయిన్ గా ఒక 2 మూవీస్ చేశాను. తర్వాత ఆయన మూవీస్లో క్యారెక్టర్స్ చాలా మూవీస్ చేసాం మేము కలిసి. ఈ కామెడీకి సంబంధించి అటు కృష్ణారెడ్డి గారు తర్వాత ఈవి గారు ఒక రకంగా మేజర్ గా అనుకోవాలి మీకు క్యారెక్టర్స్ పరంగా చూస్తే కదా. అది ఎమ్మెల్యేలు మర్చిపోలేంది మీరు, కైకాల గారిది. అప్పులప్పారావు కూడా కదా, మన ఈవి గారు అప్పులప్పారావు గారు. అప్పులప్పారావులో ఆ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, క్లాసికల్ వెస్టర్న్ ఫోక్ 3 ఉంటాయి. అది యాక్చువల్లీ వేరే 3 సిస్టర్స్ లో వేరే సిస్టర్ అది, మరి ఈవి గారు నాకు ఇచ్చారు. అది అసలు హైలైట్ అయిపోయింది అది కూడా బాగా. ఫస్ట్ ఏంటంటే ఆయన నన్ను పెట్టుకునేటప్పుడు ఈ అమ్మాయిని ఎలా చేస్తే బాగుంటుంది అనేది బాగా అది మన ఈవి గారికి అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తుంది అనేది ఆయనకి మంచి గురి. అసలు మంచి క్యారెక్టర్ లేండి మీది, అసలు జెండా ఎత్తేయటం అనేది అసలు ఆ ఒక్కటి అడుగులు అయితే వాళ్ళు ఎవరో కొత్త అమ్మాయిని పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. జంబలక్కడ అప్పులప్పారావు అయిపోయిన తర్వాత ఆయన వరుస పెట్టి చేశాను మూవీస్ ఈవి గారిది, ఇంకా అన్ని ఆయన డైరెక్షన్ అనమాట. జంబలక్కడ పంప ఒకటి చేసినప్పుడు చెప్పారు నెక్స్ట్ మూవీ ఒకటి ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు అవునా అన్నాను. అందరూ మూవీస్ అయిపోయిన తర్వాత సార్ నెక్స్ట్ మా క్యారెక్టర్ ఉందా అని అడుగుతారు కదా, బట్ నేను ఏ రోజు కూడా అన్ని మూవీస్ చేసిన డైరెక్టర్ గారిని అడిగేదాన్ని కాదు. చేసేసి వచ్చేస్తుంటే ఒక రోజు పిలిచి ఏంటి అసలు నువ్వు అందరు అడుగుతారు నువ్వు అడగవు, అది పొగరు అనుకోవాలా అన్నారు. అంటే పొగరు కాదండి, ఆ క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనుకుంటే మీరు డెఫినెట్గా నన్నే పిలుస్తారు, మరి ఎందుకు దానికోసం అడగటం ఎందుకు అని చెప్పేసి అన్నా. ఇంకా నెక్స్ట్ ఆయన ఏమనుకున్నారు ఏంటో, ప్రతి మూవీకి ఫస్ట్ నన్నే అడిగేవాళ్ళు. అలాగే కృష్ణ గారు మూవీస్ ఎక్కువ చేశాను కదా, సూపర్ స్టార్ కృష్ణ గారితో. నాకు చిన్నప్పుడు నేను కృష్ణ గారి ఫ్యాన్ని, బాగా ఫ్యాన్ని, కానీ ఆయనతో కలిసి చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. నెంబర్ 1 కదా మీ కాంబినేషన్, నెంబర్ 1 స్టార్టింగ్. ఇంకా తర్వాత ఆయన
ఓన్ బ్యానర్స్లో చాలా మూవీస్ ఆయన డైరెక్షన్లో కూడా, రియల్ హీరో ఒకటి, నాగాశ్రం ఒకటి, చాలా మూవీస్లో, విజయనిర్మ గారి డైరెక్షన్లో పుట్టింటి గౌరవం, అట్లా చాలా మూవీస్ వరుస పెట్టి ఏదైనా అడిగితే కూడా ఫస్ట్ లతాశ్రీని అడగండి అనేవాళ్ళంట. ఆయన ఎవరిని రికమెండ్ చేయరండి, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు అని. ఇంకా మేనకోడలు, సిస్టర్ అన్ని నేనే ఆయనకి. మేనకోడలైనా నేనే. ఇంకా వరుస పెట్టి ఆయన మూవీస్ చేశాను నేను. నాకు కూడా కంఫర్ట్గా ఉండేది. 6 తర్వాత షూటింగ్ ఉండదు మనకి, అదొకటి అనమాట. కృష్ణ గారితో నెంబర్ 1లో ఫస్ట్ షూట్ చేసాము. చేసిన తర్వాత ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా 2 daysలో షూటింగ్, మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అన్నారు. అని తర్వాత అసలు ఫోన్ రాలేదు. కానీ ఫస్ట్ సినిమా అది మీది, ఆయన కాంబినేషన్లో కదా. ఫస్ట్ అసలు ఆ సీన్ నాది మహర్షి రాఘవది గుడి దగ్గర ఏదో సీన్ తీశారు. తీసిన తర్వాత జరిగింది. తర్వాత మళ్ళీ నాకు కంటిన్యూస్గా షూటింగ్ ఉంటుంది అని చెప్పారు. బట్ నాకు ఫోన్ చేయలేదు, ఫోన్ రాలా. అక్కడ చాలా బాధపడ్డాను. అదేంటి అసలు సిస్టర్ సెంటిమెంట్తో ఉన్న సినిమా నాకు అన్నారు కదా, ఇలా అయింది ఏంటి అసలు. నాకు ఎలా అంటే అసలు సిక్ అయిపోయా. 1 week దాకా అసలు నాకు తెలియలేదండి. అసలు మరి క్యారెక్టర్ని మార్చేద్దాం అనుకున్నారో, మరి వేరే వాళ్ళని పెడదాం అనుకున్నారో, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ 1 week అయితే అసలు మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ రాలా. ఆ తర్వాత నేను అనుకున్నా ఇంకా ఇది టోటల్ పోయింది, ఇది ఎవరికో వెళ్ళిపోయింది, ఏదో రాజకీయం జరిగింది అని అనుకున్నా. బట్ 10 days తర్వాత మళ్ళీ పిలుపు వచ్చింది. నేను ఫోన్ చేసి అడుగుదామంటే మనం గబక్కన బాగోదు కదండి. మేనేజర్కైనా ఫోన్ చేసి ఏంటి షూటింగ్ అన్నారని అడగటానికైనా బాగోదు కదా. బట్ టెన్షన్ అయిపోయాను. ఇదేంటి చేసాం, అందులో అలాంటి ఫీలింగ్స్ మనం అసలు తట్టుకోలేం. చేయకుండా మూవీ చేయకోకుండా ఉంటే అది వేరు సంగతి. కానీ చేసి అది అవమానం కదా. చేసి అవమానం ఇలాంటి బాబోయ్ అని చెప్పేసి అప్పుడు మాత్రం అది కనుక ఏదన్నా అటు ఇటుగా అయి ఉంటే అసలు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు నేను. అది కూడా డెసిషన్ తీసుకున్నా. ఇది కనుక ఏమన్నా అయింది అంటే మాత్రం నేను ఇంకా ఉండను ఇండస్ట్రీలో అని చెప్పేసి అనుకున్నా. బట్ మరి ఒక 10 days తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ మామూలుగా కాల్ చేసి మేడం షూటింగ్ ఇవి అని చెప్పారు. అసలు అడ్రస్ లేరు 10 days. ఏదో సంథింగ్ జరిగింది. మరి తర్వాత ఏమైందో మనకి తెలియదు. బట్ నన్నే పెట్టేశారు ఆ క్యారెక్టర్. అది మాత్రం అక్కడ బాధపడిన రోజులు ఉన్నాయి. మిగతా అన్ని మన అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకోవడం అట్లాంటివి లేవు. కానీ చెక్స్ ఎగ్గొట్టారు చాలా సినిమాలకి. అసలు చాలా డబ్బులు అసలు ఎగ్గొట్టారు. రావాల్సిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి అయితే ఇండస్ట్రీ నుంచి ఎగ్గొట్టేసిన చెక్స్ ఎక్కువ ఉన్నాయి. బాగా మనకి ఇస్తారు కదా చెక్కు. మన ఏమండి మూవీ కంప్లీట్ అయినప్పుడు ఇస్తామని అంటారు. నేను ఫస్ట్ నుంచి డబ్బింగ్ చెప్పలేదండి. అవాయిడ్ చేశారు డబ్బింగ్. అసలు డబ్బింగ్ జోలికి పోలేదు నేను. డబ్బింగ్ వేరే అమ్మాయి చెప్పేది. నా ఫస్ట్ మూవీ నుంచి నాకు అసలు డబ్బింగ్ లేదు, నేను చెప్పలేదు. ఎందుకు డబ్బింగ్ చెప్పట్లా మీరు? ఎందుకంటే నాకు మళ్ళీ అదొక టైం తీసుకుని వెళ్ళి చెప్పాలి. అందుకోసమా? మళ్ళీ అదొకటి అని ఎందుకనో అసలు డబ్బింగ్ జోలికి అసలు వెళ్ళలేదు నేను. అసలు ట్రయల్ చేయలేదు. వాళ్ళు కూడా అడగల, నువ్వు మీరు డబ్బింగ్ చెప్పమని వాళ్ళు అడగల, నేను కూడా అసలు ట్రయల్ వేయలేదు. మేజర్ చంద్రకాంత్లో ఏ క్యారెక్టర్ అండి మీ దాకా వచ్చిపోయిందంటే? ఏ క్యారెక్టర్ అది? ఆయన ఎన్టీ రామారావు గారి కూతురు క్యారెక్టర్. కిన్నర్ గారి క్యారెక్టరా? యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి నన్నే అడిగారు. కిన్నర్ గారి క్యారెక్టర్ ఆయన పెద్ద ఆయనతో చేసినట్టయితే బాగుండేది. మెమరబుల్ గా ఉండేది. నాకు చాలా ఇష్టంగా అనిపించేది. అమ్మను కూడా అడిగా. అది ఆయన మళ్ళీ వేరే అయితే అందరితోనూ చేయొచ్చు, బట్ ఆయనతో చేసే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను. బట్ అన్న వదిన చేసినప్పుడు మాత్రం ఆ క్లాప్ కొట్టేది ఆయనే వచ్చారు, ఎన్టీ రామారావు గారు వచ్చారు. అన్న వదిన అది అప్పుడు నా మీదే జరిగింది. అప్పుడు ఆయనకి నమస్కారం చేస్తే ఏం కొత్తవారా? అవునండి అంటే ఆశీర్వదించారు. నువ్వు బాగున్నావు, బాగుండు అని చెప్పేసి ఆశీర్వదించారు. ఆయనతో అదొక అనుభవం. మీరు వరలక్ష్మి గారికి కాంపిటీషన్? మీరు లేదండి, ఎవరికి లేదు. అప్పట్లో చేసేది తను. అప్పట్లో తను చేసేది వాళ్ళ సిస్టర్స్ కా అలాగా. బట్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సెకండ్ మళ్ళీ స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు కృష్ణ గారు గాని నెంబర్ 1 నుంచే కదా మళ్ళీ ఆయన. అట్లా సెకండ్ ఇదిలో అప్పుడు నేను చెల్లెలుగా, అంతేగాని నా చిన్నప్పుడు హీరోస్ వాళ్ళందరూ.
అప్పుడు చిరంజీవి గారు ఏదో మూవీకి 100 days ఫంక్షన్కి మాకు అక్కడ విజయవాడ PWD గ్రౌండ్స్ అక్కడ వస్తే చూడటానికి వెళ్ళాం అనమాట. చూడటానికి వెళ్ళి అప్పుడు అనుకున్నాం హీరోలు ఇలా ఉంటారా అని చెప్పేసి. రాజా విక్రమార్క మీకు మన డైరెక్టర్ గారు ఉన్నారు చూసారా, రవిరాజ పిన్సెట్టి గారు, అబ్బాయి గారు అంటే ఇంకా ఈవి గారు ఉన్నారు. మళ్ళీ కాంబినేషన్ పడలేదే, అటు చిరంజీవి గారు చూసుకున్నా, చిరంజీవి గారు వెంకటేష్ గారిది పడిందా? వెంకటేష్ గారిది కూడా పడలేదు అనుకుంటా, పడలా. చిరంజీవి గారిది నేను చేయాలి వచ్చింది ఒకటి. అప్పట్లో అడిగారు, మన ఏదో సిస్టర్ క్యారెక్టర్ కింద మన ఊహ చేశారు కదా మెయిన్ రోల్లో, అది చాలా బాధేసింది. అదొకటినా ఇంకే, అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసా, ఎందుకంటే చాలా మెయిన్ లీడ్ రోల్ కదా. అండి ఇప్పుడు మీరు చేస్తున్న సిస్టర్ రోల్లో 2 సినిమాలు, అటు చిరంజీవి గారిది, నాగార్జున గారిది. అవును, 2 పెద్ద సినిమాలు, 2 పెద్ద సినిమాలు. డైరెక్టర్ గా ఒకళ్ళే, మళ్ళీ సేమ్ ఒకళ్ళే డైరెక్టర్లు. అంటే అక్కడ మరి ఏం జరిగిందో ఏమో తెలియదండి. డైరెక్టర్ గారికి అయితే మరి ఫస్ట్ నాకే వచ్చింది, అది ఊహ గారికి వెళ్ళిపోయింది, అది ఊహకి వెళ్ళింది. ఇది ఊహ గారు ఇక్కడికి వచ్చేసరికి హలో బ్రదర్, బట్ నాకే వచ్చినాయి ఆ 2. అదే నాకే వచ్చినాయి, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈవీవి గారు నన్నే రికమెండ్ చేస్తారు. ఆ క్యారెక్టర్స్ అలాంటివి కదా, మంచి క్యారెక్టర్లు అయ్యి, మంచి రోల్స్ అవి. బట్ ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అవి అవటో అది కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారితో నేను అసలు చేసిన ఇది లేదు కదా, ఒకటి ఉండేది నాగార్జున గారితో చేసిన ఇది ఉండేది. జస్ట్ బాలయ్య బాబు గారితో చిన్నప్పుడు అంటే ఏ క్యారెక్టర్? ఫస్ట్ అది ఎక్కడో ముద్దుల మేనల్లులో ఆయన ఫ్రెండ్ గా ఒక క్యారెక్టర్ చేస్తున్నట్టున్నాను. ఓకే. తర్వాత ఇంకా మళ్ళీ ఇది ఏది పెద్దన్నయ్య చేశాను నేను. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ గారి దాంట్లోనే మీకు గుర్తింపు కూడా వచ్చింది ఆ సినిమాలే, ఒక రకంగా చెప్పాలంటే మీ కెరీర్ లో. అవును కదా. నాగబాబు గారికి ఒక సినిమా ఉంటది మీ కాంబినేషన్ లో, అది కూడా చాలా మంచి సినిమా. అది కూడా కొన్ని సినిమాలు అసలు గుర్తు కూడా లేవు. సో అట్లాంటివి నాగబాబు గారితో మీరు ప్రెగ్నెన్సీ, అదే మంచి క్యారెక్టర్. అవి కూడా అట్లాంటి మంచి మంచి క్యారెక్టర్లు చేశారు చాలా. స్టార్టింగ్ లో ఏదో తెలియక కొన్ని, అంటే అమ్మ ఏం చెప్పేదంటే మంచి మంచి డైరెక్టర్స్ సినిమాలు వచ్చినప్పుడు మనం వద్దనకూడదు, చెయ్యాలి, అలా చేసుకుంటూ వెళ్తేనే అని అలా అనుకుంది. బట్ అది కరెక్ట్ కాదనేది మాకు తర్వాత తెలిసింది. అడిగేవాళ్ళు, అమ్మ ఏం చేసేదంటే కొన్ని సినిమాలు తమ తెలియక ఒప్పేసుకునేవాళ్ళు. తర్వాత అట్లా కొంచెం ఇదైన తర్వాత ఇంకా ఆ ఒక్కటే అడుగు నెంబర్ 1 ఎమ్మెల్యేలో వచ్చినప్పుడు ఇంకా మనం గళం ఇప్పాం అనమాట. త్రూ అవుట్ ఉన్నదే చెయ్యాలా అని చెప్పేసి. స్టార్టింగ్ లో తెలియలేదండి, తెలియదు కదా ఇండస్ట్రీ గురించి, మనకు తెలియదు కదా. ఏదైనా చెప్తే ఏమంటారంటే పాత సినిమాలో వాణిశ్రీ గారు వీళ్ళందరినీ ఎత్తుతారు, వాళ్ళు ఏదొచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, అలాగే కదా వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అలా చెప్పేవాళ్ళు మనకి. అలా అనుకున్నాం అనమాట. బట్ తెలీదు, యాక్చువల్లీ తెలియకుండా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ లో మీరు గ్లామరస్ క్యారెక్టర్లు చేశారు కదా ఎక్కువగా, ఫస్ట్ లో స్టార్టింగ్ వచ్చినాయి ఆ ప్యాటర్న్ కొంచెం కదా. అవి కెరియర్ కి మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఏమోనండి, ఇంకా అసలు తెలియలేదు, అసలు దాని గురించి మర్చిపోయారు అందరూ కూడా. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ చేస్తే అదే మోసలో మనకు అవకాశాలు ఇస్తా ఉంటారు, దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఏమైపోయిందంటే నాకు ఈ మూవీస్ వచ్చేసరికి టర్న్ అయిపోయింది, ఇవి ప్లస్ వచ్చేటప్పటికి ఇవి ప్లస్ అయిపోయింది. కృష్ణారెడ్డి గారు, సరసాల సోగ్గాడు ఒకటి బ్రహ్మానందం గారితో హీరోయిన్ గా చేసా. సరసాల సోగ్గాడు అని ఇద్దరు ఉన్నారు కదా, మీరును నేనే మెయిన్ హీరోయిన్. ఇంకొకళ్ళు ఉన్నారండి కాదా? లేదు, ఎవరు లేరు. ఏవో క్యారెక్టర్స్ అయితే ఉన్నారు కానీ బట్ మెయిన్ హీరోయిన్ అయితే నేనే. బ్రహ్మానందం గారితో ఆయన హీరోగా చేస్తున్నారు కదా, అందుకు చేసా. మళ్ళీ మూవీస్ లో చాలా మూవీస్ లో వచ్చినాయి కానీ నేను చేయలే, ఎందుకంటే మళ్ళీ అది కామెడీగా వేరేగా వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా చేయలేదు. ఇదైతే మాత్రం ఆయన హీరో కదా అన్నట్టు. సో కన్నడలో ఆల్మోస్ట్ మంచి మంచి హీరోలతో చేశారు. ఇక్కడికి వచ్చేసరికల్లా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇటు చేసుకుంటూ అటేమో లీడ్స్ చేసుకుంటూ ఈ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మీకు అనిపించలేదా అక్కడేమో లీడ్స్ చేస్తున్నా, ఇక్కడేమో క్యారెక్టర్స్ చేస్తున్నా? ఎందుకు అనిపించదండి,
అనిపించింది. అక్కడ చూస్తేనేమో మెయిన్ అది కూడా పెద్ద పెద్ద హీరోస్ తో చేస్తున్నాం. అలా అక్కడ చేసేటప్పుడు ఇక్కడ నాకు ఇలా మళ్ళీ అసలు ఈ క్యారెక్టర్స్ నాకు చేయటం ఇష్టం లేదు యాక్చువల్లీ. అంటే ఆ రోల్స్ ఇక్కడ ప్రెజెంటేషన్ ఇక్కడ అమ్మాయిగా అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు అనే అంటే మనం కూడా వచ్చిన మూవీస్ ఒప్పుకోకుండా అమ్మాయి ఇలా అయితేనే చేస్తుంది అని చెప్తే ఒక తీరుగా ఉండేదేమో. ఓకే ఓకే. అక్కడ హీరోయిన్ గా చేస్తుంది, ఇక్కడ కూడా ఇలా అయితేనే చేస్తుంది అని ఉంటే ఇంకొక తీరుగా ఉండేదేమో. ఓకే ఓకే. బట్ మాకు తెలియలేదు, మరి అమ్మకు కూడా మరి తెలియలేదో మరి ఏమో నాకు తెలియదు. బట్ నాకైతే మాత్రం నాకు కన్నడనే చేయాలనిపించేది. ఎందుకంటే వాళ్ళంతా మనకి ఇచ్చినప్పుడు సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం ఎవరు సపోర్ట్ ఇస్తే అదే కదా, అందుకని చేయాలని బాగా ఉండేది. పాపం వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ అమ్మాయి ఏంటి మేము ఎంత ఇస్తున్నాం, వాళ్ళకి డేట్స్ ఇచ్చేదాన్ని కాదు, ఇక్కడేమో ఫుల్ బిజీ అయిపోయేదాన్ని కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ చేసి నైట్ ఇచ్చేదాన్ని వాళ్ళకి డేట్స్, కాల్ షీట్స్ నైట్ అక్కడ షూట్. ఎట్లా ట్రావెలింగ్ మరి చెన్నై నుంచి ఫ్లైటే అంతా. ఓకే ఓకే. ఫ్లైటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ చేసి నైట్ అక్కడ ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నేను షూట్ చేసేదాన్ని. మార్నింగ్ 5-6 వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ లోనే గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ చేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటప్పుడు కొంచెం నాకు ఎందుకు ఇలా అంత అవసరమా మనకి, వాళ్ళకి కూడా అనిపించేది ఈ అమ్మాయికి మేము అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఈ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మనకి డేట్స్ ఇవ్వకుండా, వాళ్ళకి ఉంటది కదా, మనకి ఆబ్వియస్లీ ఉంటది, మనకే డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది అనేది పాపం వాళ్ళకి కూడా వచ్చింది. సక్సెస్ అండి అక్కడ కూడా మంచి సక్సెస్. తెలుగులో మీరు చూసారా, ఇది రాధా కళ్యాణం అని ఒక చంద్రమోహన్ గారు రాధిక చేశారు. అది ఎప్పుడో నా చిన్నప్పుడు సినిమా అది మళ్ళీ రీమేక్ చేసినప్పుడు నేను చేశాను హీరోయిన్ గా. అందులో మెయిన్ రాధిక గారి క్యారెక్టర్ నేను చేశాను కన్నడ. మరి అలాంటప్పుడు చూడండి ఎంత మంచి క్యారెక్టర్, మీరు చూడండి రాధా కళ్యాణం. చాలా బాగా ఆ మూవీ తర్వాత ఆ మూవీ హిట్ అయింది. ఇంకా వరుస పెట్టి మూవీస్ వస్తా ఉన్నాయి. ఇంకా అంతా రవిచందర్ వీళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద హీరోస్. అప్పట్లో మన రాజ్ కుమార్ గారి తాలూకు కూడా వాళ్ళ శివరాజ్ కుమార్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకు కూడా అగ్రిమెంట్ అడిగారు నన్ను. వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒకసారి కమిట్ అయ్యామంటే వాళ్ళు 3 years 4 years వదలరు. వాళ్ళ కాంపౌండ్ లో 2-3 హీరోలు ఉన్నారు. అవును, అంతే కదా. ఇంకా వరుస పెట్టి చేయిస్తుంటారు వాళ్ళతోనే. మనకి 3 years 4 years, నన్ను అయితే మాత్రం ఒక 5 years అడిగారు. 5 years అడిగారు అనమాట అగ్రిమెంట్. అడిగితే మరి మా అమ్మ ఒప్పుకోలేదు. బట్ ఏంటంటే అట్లా వాళ్ళ మూవీస్ లో చేయాల్సింది అట్లా తప్పిపోయింది. ఇక్కడ వదిలిపెట్టండి, కర్ణాటకలో కూడా మేనేజర్ పెట్టుకోలేదు మీరు? లేదండి, ఎక్కడ మేనేజర్ లేదు. ఇక్కడంటే మీ అమ్మగారు చూసుకున్నారు, కర్ణాటక కూడా తీసుకెళ్ళిపోయేవారా? అక్కడ కూడా లేదు అసలు. చాలా మంది అడిగారు పాపం మేనేజర్స్, మేము చూస్తాం అమ్మాయికి డేట్స్, అమ్మాయి బిజీగా ఉంది కదా చూస్తాము అని ఎంతో మంది వచ్చినా కూడా అమ్మ అసలు ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఒప్పుకోలేదు అంటే మేనేజర్ త్రూ వెళ్ళిపోతే ఇంకా బాగుండేది. నాగార్జున గారితో కాంబినేషన్ కూడా తీరేది మీరు అది చేసినట్టయితే సినిమా హలో బ్రదర్ కదా. హలో బ్రదర్ లో ఈవీవి గారు అడిగారు. అవును, అప్పుడు కూడా అడిగారు, కుదరలేదు. మరి ఎందుకు కుదరలేదు, డేట్స్ కుదరలేదో మరి ఏమో తెలియలేదండి ఆ టైంలో. ఇంకా నాగార్జున గారితో లేదు సినిమా లేదు మీకు? లేదు కదా, అసలు నాగార్జున గారితో అసలు నేను చేయలేదు. అదే ఈ ఒక్కటి పడినట్టయితే పడితే కాంబినేషన్. అందులో కూడా అమ్మాయి సిస్టర్ క్యారెక్టర్ చాలా మంచిగా మంచి పేరు వచ్చింది, చాలా మంచి క్యారెక్టర్. అందుకే నన్ను అడిగారు అప్పుడు. కొంచెం ఫాస్ట్ ఇలాగా క్యారెక్టర్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈవీవి గారికి ఫస్ట్ మైండ్ లో వచ్చేది నేనే. అమ్మాయికి మంచి పేరు వచ్చింది అసలు, ఆ అమ్మాయి చుట్టే తిరుగుద్ది ఆ క్యారెక్టర్, క్లైమాక్స్ గానీ మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, చేయాల్సింది. బట్ ఎందుకు అలా అయిందో ఏమో తెలియలేదు. అదేలేండి, ఈవీవి గారి మేజర్ గా మెయిన్ గా ఈవీవి గారిదే మెయిన్ ఈవీవి గారు. తర్వాత ఎమ్మెల్యేల కృష్ణారెడ్డి గారు నెంబర్ 1 చేసేటప్పుడు చెప్పారనమాట కృష్ణారెడ్డి గారు, కొంచెం నెక్స్ట్ పిక్చర్ కి కొంచెం లావ్ అవ్వు, ఒక మంచి క్యారెక్టర్ ఉందని చెప్పారు. నాకు అర్థం కాలేదు ఎందుకు లావ్ అవ్వమన్నారు అంటే, నువ్వు కొంచెం లావ్ అవ్వాలి అని చెప్పి అన్నారు. తర్వాత ఏమో అన్నారు మంచి క్యారెక్టర్ అని చెప్పారు. నాకు అసలు తెలియదు ఎవరు హీరో ఏంటి అనేది నాకు తెలియదు.
సరే నేను అయ్యాను. తర్వాత చూసారు కదా, తర్వాత చూస్తే మన సత్యనారాయణ గారు కాంబినేషన్. ఆయన హెవీగా ఉంటారు కదా, ఆయన పక్కన కొంచెం సరిపోవాలి కదా మనం, అందుకని లావు అన్నారు. టైం టు టైం సాంగ్ కూడా ఉంది కాంబినేషన్ కాబట్టి సూపర్ సాంగ్ అండి. అసలు ఆ సాంగ్ తో నాకు ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు నిజంగా. మళ్ళీ ఆ తర్వాత కూడా నాకు మళ్ళీ హీరోయిన్ గా ఛాన్సెస్ వచ్చినాయి ఆటోమేటిక్ గా. నాకు అప్పటికి కొంచెం గ్లామర్ అదంతా అప్పటికి ఈ స్టేజ్ నుంచి అటు వెళ్ళాను కదా, కొంచెం అక్కడి నుంచి ఇంకొక ఇది వచ్చింది. బట్ ఏమైందో ఏంటో నాకు తెలీదు. అంటే క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కొంచెం అమ్మదే మెయిన్. ఆమె ఏంటంటే మనకి ఇబ్బంది లేని సినిమాలు, మనకి కూల్గా ఉండే సినిమాలు అట్లా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతా ఉండేదమ్మా. ఓకే, కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఈ రెండింటి మీద మీరు దృష్టి పెట్టారు. అవును. తమిళ్ పక్కనే ఉంది కదా, అసలు తమిళనాడు మీరు వెళ్తూ వస్తున్నప్పుడు తమిళ్లో ఏ సినిమా చేయలేదు ఎందుకు మీరు? అదేనండి నాకు అర్థం కాదు అసలు. తమిళ్ అప్పట్లో కొత్త హీరోయిన్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. అవును అవును. అసలు ఇంకోటి, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ కూడా అక్కడే ఉంది, మీరు ఇటు నుంచి అటే వెళ్తూ వస్తా ఉన్నారు కదా. అవకాశాలు వచ్చినాయి, 2-3 అవకాశాలు వచ్చినాయి అప్పట్లో. విజయకాంత్ గారితో, తర్వాత ఎవరితోనో వచ్చినాయి, 2-3 వచ్చినాయి అవకాశాలు. మరి ఏమో మరి నాకు ఏమైందో నాకు ఐడియా లేదండి. బట్ వచ్చినాయి. కాకపోతే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి తమిళ్ మీద. ఇక్కడ పుట్టారు కాబట్టి తెలుగుకి సంబంధించిన ప్రయారిటీ ఇవ్వటం తప్పులేదు. ఎంచుకున్నప్పుడు తమిళ అసలు కొత్త హీరోయిన్స్ కి అవకాశాలు వస్తాయి బాగా, మంచి ఒక రేంజ్ వచ్చిన తర్వాత. వీళ్ళు కూడా ఏంటంటే తెలుగు వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడన్నా వేరే లాంగ్వేజ్ లో, ఇప్పుడు మాలశ్రీ అన్న తీసుకోండి, ఇక్కడ సిస్టర్సే ఇచ్చారు, అక్కడ హీరోయిన్ గా తను ఇదైన తర్వాత అప్పుడు మళ్ళీ హీరోయిన్ గా తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటదంటే మన వాళ్ళకంటే కూడా వేరే లాంగ్వేజ్ లో మనం క్లిక్ అయితే అప్పుడు తీసుకొస్తారు వీళ్ళకి. అలాగే నేను కూడా అసలు అక్కడ ముందు స్టార్ట్ చేసి అక్కడ మనం నిరూపించుకున్న తర్వాత అసలు వచ్చుంటే ఇంకా అసలు వేరేగా ఉండేదేమో మరి. అసలు నాకు యాక్చువల్లీ తెలియదండి నాకు అసలు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి అడిగినప్పుడు ఇప్పుడు డౌట్ వస్తుంది, నిజమే కదా తమిళ్లో ఎందుకు చేయలేదని, ఎందుకు మనం వేరే లాంగ్వేజ్ లో ఎందుకు మనం ఇది అవ్వలేదు. ఎందుకంటే ఇంకోటి, మలయాళం అనేది పక్కన పెడదాం, అసలు మీకు మలయాళం టచ్ అనేది లేదు కాబట్టి మలయాళం పక్కన పెట్టచ్చు. కానీ వచ్చింది మలయాళం. వచ్చిందా? ఏ సినిమాది? మమ్ముట్టి హీరో అన్నమాట. మమ్ముట్టి గారు అంటే అసలు నెంబర్ 1 కదా, ఆయనతో మూవీ వచ్చింది. బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం, మనకి లాంగ్వేజ్ రాదు అప్పట్లో. స్టార్టింగ్ లో మనకి కూడా నాకు అసలు రాదు కదా మనకి లాంగ్వేజ్. సరే ఆ టైంలో వచ్చింది. సరే వాళ్ళు ఏమన్నారంటే మేము నేర్పుకుంటాం అమ్మాయికి, ఏదో ఒకటి తిప్పలు పడతాం, పంపించండి అన్నప్పుడు. సరే అమ్మ ఏమనిందంటే ఇక మా బ్రదర్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాం ఆ మూవీకి. డైరెక్టర్ కూడా విశ్వంబర్ అని, అది నెంబర్ 1 డైరెక్టర్ అందులో. నాకు పేరు కూడా చూసారు ఎంత గుర్తుండిపోయిందో అసలు. యాక్చువల్లీ గుర్తుండవు కదా. విశ్వంబర్ అని మంచి ఫేమ్ ఉన్న డైరెక్టర్ అయినా, అంత మంచి డైరెక్షన్ లో మళ్ళీ మమ్ముట్టి గారు అనేసరికి మనకి మంచి అవకాశం అనుకుంటాం కదా. వెళ్ళాము కానీ బట్ ఆ డైరెక్టర్కి మనకి అవ్వల. అసలు అవ్వలేదు. అసలు ఏది చేసినా షార్ట్ లో అసలు నో చెప్పేసేవాడు. అప్పటికి మీ కాంబినేషన్ ఉంది, ఏది మమ్ముట్టి గారిది మీ కాంబినేషన్ ముందు జరిగింది. మమ్ముట్టి గారిది నాదే కాంబినేషన్ అన్నమాట. జరుగుతుంటే ఆయన అనేవాళ్ళు ఈ అమ్మాయి బాగానే చేస్తుంది కదా అనేవాళ్ళు, కానీ బట్ ఏది చేస్తున్నా కూడా వంకలు పెట్టేసేవాడు. వంకలు పెట్టేసేటు ఈ అమ్మాయి నీకు ఇంతకంటే యాక్టింగ్ రాదా, ఎందుకు వస్తారు అనేసరికి నాకు స్పాట్ లో ఏడ్ చేసేసేదాన్ని. ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం, బట్ ఏదో తిప్పలు పడి మళ్ళీ చేద్దాం అనుకున్నాం. మెయిన్ ఏంటంటే పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద హీరో అన్న ఇది, లేదంటే అస్సలు మలయాళం జోలు వెళ్ళేదాన్ని కాదు. నాకు ఎందుకో మలయాళం ఇష్టం ఉండదండి. కానీ ఎందుకో ఫస్ట్ స్టార్టింగ్ లో అనుకున్నాను, బట్ చాలా ఇరిటేట్ చేసేసాడు ఆ డైరెక్టర్. ఇక 1 వీక్ అయిన తర్వాత అర్థమైంది మైండ్ లో ఏదో ఉంది, ప్యాకప్ హైదరాబాద్ ఏదో సంథింగ్ పెట్టుకున్నాడు. ఆయనకి అంత పెద్ద ఇప్పుడంతా మనం చెప్పాల్సినంత ఇదే ఉంది, కానీ క్యారెక్టర్ వైజ్ కూడా మంచోడు కాదు. అది తర్వాత కూడా ఉంది ఆయనకి.
అది అది మైండ్లో పెట్టేసేసుకుని ఇక నన్ను ఇబ్బంది పెట్టడం బిగిన్ చేశాడు ఆ షూటింగ్లో. ఏది చేసినా బాగాలేదంటాం, తర్వాత అందరి ముందు ఇలా నెత్తి కొట్టేసుకోవడం, అది ఇది చేసేసరికి నువ్వెందుకు నెత్తి కొట్టుకుంటారు ఆయన అని అసలు నేనే వెళ్ళిపోతున్నాను. నేను చెప్పేశాను, డైరెక్ట్ చెప్పేసాను. మమ్ముట్టి గారు అన్నారు, మళ్ళీ ఆయన మమ్ముట్టి గారు కూడా మాట్లాడారు, నేను మాట్లాడతాను డైరెక్టర్తో, మీరు చెయ్యండి అది ఇది అని కూడా అన్నాడు ఆయన. బట్ ఆయనకి తెలియదు కదా, మనం వెళ్ళి హీరోకి కొన్ని చెప్పుకోలేం కదండి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది చెప్పుకోలేం కదా. ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను మా మమ్మీకి కూడా కాల్ చేశాను. ఆ మమ్మీ రాలేదు అక్కడ, మా పెద్దమ్మ గారు అబ్బాయి మా బ్రదర్ వచ్చాడు. ఎందుకంటే లాంగ్వేజ్ కొంచెం తనకి కూడా అంత, తనకి ఇంగ్లీష్ అవి అన్నీ కూడా మంచి ఇది ఉంది కదా, కొంచెం మనకి సపోర్ట్గా ఉంటాడు అన్నట్టుగా నేను తీసుకెళ్ళాను. అమ్మ రాలేదు, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇబ్బంది పడతాను. నేను అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇలా ఉంది పరిస్థితి, నాకు ఇష్టం లేదు. అసలు ఆ డైరెక్టర్ కూడా పగలు చూసాక రాత్రి కల్లోకి వస్తాడు, అసలు భయం వేస్తుంది, ఆయన్ని చూస్తేనే భయం వేసేది. అసలు ఆ డైరెక్షన్లో కాసేపు అక్కడ నుంచోడానికి నాకు భయం వేసేది, అలా ఉండేవాడు ఆయన. ఇంకా సరే అని చెప్పేసి నేను చెప్పానమ్మా ఇలా అవుతుంది అంటే, అమ్మ కూడా పాపం ఏ రోజు కూడా నాకు ఇబ్బంది పెట్టలేదండి. నీకు ఇష్టమైతే చెయ్యి, లేదంటే లేదు, మనకి ప్రాబ్లం అయ్యేది మనకు వద్దు అని చెప్పేసి. మరి అగ్రిమెంట్ రాసుకున్న అగ్రిమెంట్ ఉంటది కదా, క్యాన్సిల్ చేసుకున్నారా? పారిపోయి వచ్చేసాం. ఇంకా సూపర్. నైట్ నైట్ పేకప్. మరి ఫోన్లు ఉంటాయి, అడ్రస్ ఉంటది, పట్టుకోలేరా? తర్వాత ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత కొంచెం అమ్మ కొంచెం అన్ని పగడ్బందీగా చేసింది, మళ్ళీ మన మీదకి రాకుండా. బట్ అది డిసైడ్ అయిపోయాము, ఇంకా వచ్చేద్దామని డిసైడ్ అయిపోయాము. అన్నయ్య అన్నాడు అనమాట, నువ్వు కన్ఫర్మ్ గా చేయవు కదా అన్నాడు. చేయను అన్నాను. కోపం ఉందా అన్నాడు. ఇప్పుడే ఉంది చెప్పేస్తాను, నాకే. డోర్ కొట్టమన్నాడు, కొట్టారు. ఎలాగో వచ్చేస్తామని ప్లాన్ వేసుకున్నాం కదా, కొట్టారు, తలుపు తీసాడు. అన్నయ్య వెళ్ళిపోయి పట్టపట్ట వాయించేసారు. ఇక నైట్ నైట్ పేకప్ వచ్చేసాం మేము, అన్నయ్య నేను ఇద్దరం వచ్చేసాం. ఎలాంటి అసలు తెలియని ప్లేస్ అది, అసలు మనకి ఆ క్యాబ్ పట్టుకోవడం అంతా, మళ్ళీ రైల్వే స్టేషన్ కి రావడం. ఎందుకంటే అక్కడ ఉంటే ఇంకే మళ్ళీ ఎన్ని ఇబ్బందులు వస్తాయో మనకు తెలియదు. ఆడుంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఇంకా ఇబ్బంది నో డౌట్ ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ కదా అది, వాళ్ళ ప్లేస్, స్ట్రెంత్ ఉంటది ఉంటది. పైగా డైరెక్టర్ కూడా చాలా పెద్ద డైరెక్టర్, కొంచెం ఇది కూడా ఉంటది కదా వాళ్ళకి. ఇంకా నైట్ నైట్ పైకప్ వచ్చేసాం మేము. ఇక దెబ్బతో నాకు అసలు మలయాళం అంటేనే అసలు చాలా మూవీస్ వచ్చినాయి మలయాళం. ఆ తర్వాత నేను తెలుగులో బిజీ అయిన తర్వాత కూడా వచ్చినాయి. అస్సలు నేను అతనే గుర్తొస్తాడు నాకు. ఆ ఫోన్ రాగానే అతను గుర్తొస్తాడు. అసలు నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడిందంటే నేను అక్కడేనండి, ఇంకెక్కడా లేదు. నిజంగా మిగతా అంతా దేవుని దయ వల్ల అంతా కూల్ గా వెళ్ళిపోయింది. విజయకాంత్ గారిది అంటే మీరు ఇవ్వాల డేట్లు? డేట్స్ ఇవ్వలేదు విజయకాంత్ గారు. అప్పుడు కన్నడ చేస్తున్నాను, కన్నడలో హీరోయిన్ గా చేస్తున్నప్పుడు. లేదంటే అసలు విజయకాంత్ గారు అలా మంచి మూవీస్ చేస్తుంటే తమిళ్లో బాగా పడేది. తమిళ్ బాగుండేదిలేండి, తమిళ్ బాగుండేది. అదే తమిళ్ చేస్తుంటే మంచి ఒక ఇది వచ్చేది. ఇప్పుడు మాలశ్రీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత హిట్లు పడ్డాయి. ఆవిడ ఎప్పుడైతే మన వాళ్ళు మనల్ని గుర్తించరు, అవును, తర్వాత ఎక్కడైనా వేరే లాంగ్వేజ్ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మన వాళ్ళు గుర్తించి ఒక లీడ్ క్యారెక్టర్లు ఇస్తా ఉంటారు. మరి అక్కడ అన్ని సినిమాలు చేసినప్పుడు, అంత కాంబినేషన్స్ చేసినప్పుడు ఇక్కడ ఎవరు పట్టించుకోలేదా? మళ్ళీ సేమ్ సిస్టర్లు లేకపోతే ఇంకొక రకరకాల క్యారెక్టర్లు అంతే చేశారు కదా మీరు? అంటే పిక్చర్ కి త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ అలా చేశాను. అన్నయ్య అనుకుంటూ త్రూ అవుట్ సిస్టర్ సెంటిమెంట్స్ తో ఉన్న సినిమాలు చేశాను ఎక్కువ. సిస్టర్ సెంటిమెంట్ తో ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా, ఇప్పుడు చూడండి నెంబర్ 1 ఉంది సిస్టర్ సెంటిమెంట్, ఆ ఒక్కటి అడుక్కుంది సిస్టర్ సెంటిమెంట్, ఇట్లా అలా త్రూ అవుట్ అలా ఉండే క్యారెక్టర్స్ చేశాను. మరి సో రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, వీళ్ళిద్దరిలో నరేష్ గారితో మీరు లీడ్ క్యారెక్టర్స్ చేశారు. అవును, 2 సినిమాలు హీరోయిన్ గా చేసి తర్వాత మళ్ళీ లీడ్స్. అవును, మళ్ళీ సిస్టర్ కి వచ్చారు కదా ఆయనకు కూడా, అంతేనా? సిస్టర్ కి వచ్చారా? అవును, చేసినట్టు. అవునవును, చేశారు. అక్కగాను ప్లానింగ్ లేదండి.
ఏదేం చేస్తున్నావో తెలీదు. అసలు తెలీదు, ప్లానింగ్ లేదు. మీరు అన్నట్టు మేనేజర్ అలా ఉండుంటే కొంచెం వేరే సిస్టమేటిక్గా వెళ్ళేదేమో. అంటే అమ్మగారికి అవగాహన కంప్లీట్ గా లేదనా, లేకపోతే ఎట్లా అప్పటికి మరి అవగాహన లేదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆమె కొంచెం ఎందుకు ఆలోచించదో ఏమో తెలీదు. ఇలా అయితే కూల్గా వెళ్ళిపోతుంది అనుకుందో మరి ఏమో మనకు తెలీదు. అంటే లాంగ్ రన్ ఉంటుంది కదా అలా. హీరోయిన్ అంటే మళ్ళీ కొన్ని చేసి మళ్ళీ ఇలా వచ్చేయాల్సి వస్తుంది, వస్తాయి రావు. ఇదైతే మనకి కంటిన్యూ ఉంటది కదా అన్నట్టుగా అనుకుందామా. స్టార్టింగ్ లో ఒక 5-6 సినిమాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి అని అనుకోవాలా, లేకపోతే ఎట్లా చూడొచ్చు? అంటే ఆ సినిమాలు నాకు తెలియదు, నాకు తెలీదు. కెరీర్ కి ఉపయోగపడినాయి అయితే కాదు, ఖచ్చితంగా కెరియర్ అసలు లేదు. కెరియర్ కు అంటే ఇండస్ట్రీలో వచ్చిన క్యారెక్టర్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మనం చేస్తూ వెళ్తుంటే మనం అలా ముందుకెళ్తామని అమ్మ ప్లాన్ చేసింది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే వచ్చిన క్యారెక్టర్స్ అలా మేము చెయ్యం అంటే ఎలా అనుకుంటారు. ఇప్పుడు పాత ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ టైంలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసి వచ్చారు వాళ్ళు. బట్ అలా కూడా కాదు కదా, ఇంకా బెటర్ క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా అన్నట్టు ఆవిడ అలా అనుకుంది. అలా చేసుకుంటూ హీరోయిన్ గా వెళ్ళొచ్చు అని అనుకున్నారు. మరి ఎలా మీకు తెలిసిందే కదా, ఒకటి పడిపోతే ఇంకా అదే పడిపోతుంది, ముద్ర పడిపోతుంది. పడుంటారు ఆల్మోస్ట్. అది ఆ సినిమాలు మళ్ళీ మీరు ట్రాక్ ఇటు రావడానికి టైం బట్టి ఉంటుంది మీకు కదా. చాలా చాలా అసలు ఎందుకు వచ్చింది ఈ సినిమా అనుకున్నారా? అనుకునేదాన్ని ఒక్కొక్కసారి. ఎక్కువ అసలు ఒక మూవీ వస్తుందంటే మా ఇంట్లో రణరంగం జరిగేదండి. అంటే ఒకసారి 2-3 మూవీస్ అడుగుతారు కదా, అడిగినప్పుడు నేనేమో ఒక క్యారెక్టర్ అంటాను, మమ్మీ ఏమో ఇది అంటది, నాకొద్దు ఇది అంటాను. ఇవన్నీ డిస్కషన్స్లో ఇక ఆఖరికి అమ్మ చెప్పాలని ఒప్పుకోవాల్సి వచ్చేది. ఆమె అతి జాగ్రత్త అనొచ్చు, లేదంటే మరి ఇదో నాకైతే తెలియదు కానీ ఎక్కువ అమ్మ ప్రభావమే ఉండేదండి నా మీద. నాకు అసలు యాక్చువల్లీ తెలియదండి, నాకు అసలు ఏమీ తెలియదు. మీరు నమ్మరు, అసలు ఏమీ తెలీదు. ఆమె చెప్తే అసలు యాక్టింగ్ అనేది కూడా చేస్తూనే నేర్చుకున్నాను నేనైతే. చేస్తూనే నేర్చుకున్నాను నేనైతే. అలా మనుషుల్ని అవగాహన చేసుకో అవన్నీ నాకు తెలీదు అసలు. ఏంటో వచ్చిన క్యారెక్టర్స్ చేసుకోవడం, మళ్ళీ ఇటు వచ్చి అమ్మ దగ్గర కూర్చోవడం. ఎవరు ఇండస్ట్రీలో కూడా అసలు ఎవరితో మాట్లాడనిచ్చేది కదా, అమ్మే మాట్లాడేది అందరితో. మీరు పెళ్లికి దూరంగా ఉండాలని సినిమాలకు వచ్చారు కదా. అవునండి, పెళ్లికి దూరంగా ఉండాలని సినిమాకి వచ్చి మళ్ళీ ప్రేమలో పడిపోయారు. అవునండి, నిజమే. ట్విస్ట్ ఎలా ఇది ఈ ప్రయాణం ఎలా సాగింది అసలు? అంటే మూవీస్లో ఫుల్ బిజీ ఉంటున్న టైంలో అమ్మ ఎక్కడో వదిలేవాళ్ళు కాదండి, బాగా స్ట్రిక్ట్గా పెట్టేవాళ్ళు. అదే తిప్పలైపోయింది. అలా ఉండకుండా నాకు ఫ్రీ ఇచ్చేసి ఉంటే అసలు ఈ లవ్ జోలికి అసలు వెళ్ళేదాన్ని కాదు. లవ్ అనే దాని జోలికి అసలు వెళ్ళేదాన్ని కాదేమో. బట్ ఇండస్ట్రీలో ఎక్కడైనా లవ్ లో పడతానేమో అనేసి ఆమె ఏం చేసేదంటే 24 hours కాపలా ఉండేది బాగా. అసలు అరకులో షూటింగ్ జరుగుతున్నప్పుడు అయితే దొరబాబు మూవీకి అయితే పైన లోయల్లోంచి కింద లోయలో షూటింగ్, ఆ పైనుంచి షార్ట్కి నేను వెళ్తున్నాను. వాళ్ళు అన్నారు అసిస్టెంట్ డైరెక్టర్, ఎందుకమ్మా కిందకి దిగటం, మీరు ఇక్కడ ఉండండి, ఒక 1 hour వర్క్ ఉంది చేసేసుకుని వచ్చేస్తామంటే, అక్కడ ఉన్నది మా పిల్ల. ఆ లోయల్లో కూడా దిగి అక్కడ షార్ట్ చేస్తుంటే ఇక్కడ కూర్చునేది కొంచెం తల్లి ముందు ఇబ్బంది ఉంటది కదా మనకి. ఏదైనా కూడా లవ్ సీన్స్ చేయాలన్నా ఏదన్నా కూడా కొంచెం ఇబ్బంది ఉంటది కదా. అది కూడా ఆమె అర్థం చేసుకోవద్దు, ఆమె అలా అంతా క్యాచ్ చేయదు. బట్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఆ కెమెరా వెనకాల నుంచి చూసుకుంటూ ఉంటుంది. ఏదన్నా బాగోపోతే ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇలా అంటది అనేసరికి మళ్ళీ నేను డైరెక్టర్ గారిని మళ్ళీ 1 more సార్ అని అడిగితే, ఎందుకమ్మా బాగా వచ్చింది కదా అంటే ఈవిడికి నచ్చేది కాదు. అంటే ఈవిడ గురించి మళ్ళీ నేను అడిగి చేసేదాన్ని. అసలు అంత అలాగా ఆమె ప్రభావం నా మీద ఉంది, చాలా ప్రభావం ఉంది. అది అసలు వదిలేదు కదా. ఇండస్ట్రీలో నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరితోనా లవ్ లో పడతానేమో, ఎక్కడైనా షార్ట్లో ఎవరైనా పలకరించినా కూడా మళ్ళీ వచ్చి కూర్చోగానే ఏం మాట్లాడారు అని అడిగేది. ఏం లేదమ్మా అనేదాన్ని. అలా బాగా స్ట్రిక్ట్గా పెట్టేసిన టైంలో ఎర్లీ మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ టైంలో కూడా బాడీ మెయింటెనెన్స్ అంతా ఉండేది కదా. ఆ టైంలో ఈయనతో నేను జిమ్కి వెళ్ళడం, ఆ పక్కన ఈయనది ఏరోబిక్స్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట.
అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చూడటానికని వెళ్ళి ఈ జిమ్ కంటే ఏరోబిక్స్ అయితే 1 hour బాగుంటుంది కదా అన్నట్టు అట్లా జాయిన్ అయ్యాను. బట్ అక్కడ ఆయన పరిచయం అవ్వడం, తనే లవ్ ప్రపోజ్ చేశాడు. చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, అప్పటికి నేను చెప్పాను, నేను అందరు ఆడపిల్లలాగా నేను బయట తిరగటానికి అప్పటికే నాకు ఒక ఇది ఉంది. ఇప్పుడంటే ఆర్టిస్ట్ని పెద్ద పట్టించుకోవట్లేదేమో, కానీ ఆ టైంలో అసలు బయటకు వెళ్తే బాగా ఎగ్గబడేవాళ్ళు. ఇప్పుడు ఆర్టిస్టులు బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా, కొంచెం ఎక్కువగా ఇలా గుమిగూడిపోయేవాళ్ళు. నేను చెప్పాను, నేను నీలా అందరిలాగా నేను బయటకు వెళ్ళి తిరగలేను, నువ్వు అలా లవ్ చేయటాలు తిరగటాలు అట్లాంటివి లేవు, మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగేసా. ఇంకెందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్నెస్ భరించలేకపోతే ఎవరు అమ్మని దాటి వచ్చేవాళ్ళు లేరు నాకు. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు అది ఏం మ్యారేజ్ అనుకోవాలా. అవునా, జిమ్ ప్రేమ మీది బాగుంటది. అలా నేను జస్ట్ అలా అనుకుని నేను సరే ఆయనకి ఇలా చెప్పిన తర్వాత పాపం 1 week ఆయన ఆలోచించి తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళని ఒప్పించి చేసుకుంటానని చెప్పేసి నాకు అప్పుడు చెప్పారు. ఆ తర్వాత ఇక ఇంట్లో అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. వితిన్ డేస్ 1 year అండి. 1 year జిమ్మే. 1 year తెలియలేదు ఇంట్లో, 1 year తెలియలా. బట్ ఏంటంటే కొత్త మూవీస్ వస్తుంటే ఒప్పుకోవట్లేదు నేను. మూవీస్ వస్తుంటే ఒప్పుకోకపోయేసరికి అప్పటికి అమ్మకి డౌట్ వచ్చింది, ఎందుకు ఒప్పుకోవట్లేదు మూవీస్ అంటే. నేను చేయను అంటే మరి ఏం చేస్తావు అని అడిగింది. మ్యారేజ్ చేసుకుంటావా, ఏమైనా సంబంధాలు చూడాలా, అది ఇదని అంటుంది. ఏమొద్దు, నేను కొంతకాలం ఫ్రీగా ఉందాం అనుకుంటున్నాను, వద్దు అని చెప్పాను. ఆ టైంలో ఎవరో చెప్పారంట ఇట్లా అని చెప్పేసరికి అప్పుడు ఇంట్లో కొంచెం గందరగోళమయ్యి జిమ్కి పంపిస్తుంటే ఇదా చేశారు. అసలు మా మమ్మీ ఒకటే వేసిందండి ఫస్ట్. కాదండి, మీ మమ్మీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రతి సందర్భంలో ఉన్నారు, కానీ జిమ్ విషయంలో మట్టికి లేదు. అక్కడికి రాలేదు ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ దగ్గరికి రాలేదు కదా మరి. ఇక్కడ మిగతా అంతా కాపలా కాసింది, బట్ అక్కడ కాపలా రాలేదు కదా. అక్కడ పడ్డాను లవ్ లో, లేదంటే అసలు అక్కడ కూడా ఛాన్స్ ఉండకపోయింది. కానీ అలా కొంచెం అయింది, వాళ్ళకి ఒప్పుకోలే మాకు ఒప్పుకోలే, బట్ కొంచెం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఒక 3 years తర్వాతనే చేసుకుందాం అనుకున్నాం, ఒక 3-4 years తర్వాతనే. ఎందుకంటే నేను అప్పుడు బిజీగా ఉన్నాను కదా, 3-4 years తర్వాతే చేసుకుందామని. తను కూడా అసలు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అది అని తను కూడా అనుకుని ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. ఇదేనండి జిమ్ ఇన్స్ట్రక్టర్ అయినా, ఇన్స్ట్రక్టర్ అయినా, ఆయనదే ఓన్ స్టూడియో. బట్ ఆయన కూడా ఇది అప్పుడే కదా కెరియర్ స్టార్టింగ్, అది వాళ్ళకి ఉంటది కదా కొంచెం మనం ఇదైన తర్వాత. అలా ఇద్దరికి ఒక ప్లానింగ్ ఉంది. వీళ్ళు చేసిన గందరగోళానికి 1 year లో. అవునా, ఓకే. కానీ మరి ఫైనాన్షియల్ గా మరి మీరు అప్పటికే ప్లానింగ్ అంటే ఒక సినిమాలు చేస్తూ ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి, ఇంత ప్లానింగ్ ఉన్నప్పుడు మరి మీకు ప్రాబ్లం అనిపించలేదా? మరి ఆయనకు సంబంధించిన ఆస్తులు కానీ? వాళ్ళ డాడీ కూడా డిప్యూటీ కలెక్టర్ అండి, ఆయన కూడా. వాళ్ళ సైడ్ కూడా మంచి ఫ్యామిలీ, వాళ్ళు అంతగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ. వాళ్ళ మమ్మీ ఏమో ఇంగ్లీష్ లిటరేచర్ గా, ఆవిడ అందరూ మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళు. అందుకని నాకు వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం లేదు. బట్ ఈయన ఏంటంటే ఎంత ఎలా ఉన్నా మనం కూడా కొంచెం సెటిల్ అవ్వాలి కదా అనేది ఉంటది కదా వాళ్ళు. అలా అన్నప్పుడు బట్ వీళ్ళ తొందరపాటుకే మేము మ్యారేజ్ చేసుకున్నాం. వీళ్ళు గత్తర ఈ లోపు మీ అమ్మగారు ఏమైనా సంబంధాలు చూసారా? సంబంధాలు కాదు, ఇంట్లో స్థలాలు వేయటం. అయ్యో, నన్ను ఢిల్లీ పంపించేసింది అమ్మ. అవునా? మా పిన్ని ఉండేవాళ్ళు అక్కడ, ఢిల్లీ పంపించేశారు. అక్కడ మళ్ళీ ఇక్కడ ఉంటే హైదరాబాద్ లో ఉంటే కొంచెం మళ్ళీ ఇది లవ్ గివ్ అంటారేమోనని ఆమె చేశారు. బట్ ఆఖరికి గట్టిగా నిలబడ్డాను. మెయిన్ ఏంటంటే నేను ఈ స్ట్రిక్ట్నెస్ భరించలేక మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. బాగా స్ట్రిక్ట్ గా ఉండేది కదా మరీను, దాని ఆ కట్టులో తట్టుకోలేకపోయాను నేను. అసలు స్వేచ్ఛ అనేది లేదండి. కానీ మీ అమ్మగారు అలా ఉండటం
ఎంత ప్లస్ అయిందో, ఆవిడ పోయిన తర్వాత మీకు ఎన్ని బాధలు వచ్చాయి? చాలా అండి, చాలా కదా, చుట్టుకోవాల్సిన మొత్తం చుట్టుకున్నాయి. అమ్మ ఒక సెక్యూరిటీగా బాగా అసలు చాలా ఇదిగా ఉండేదండి మనిషి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాతోనే ఉండేవాళ్ళు, అమ్మ మాతోనే ఉండేవాళ్ళు, ఎక్కువ మాతోనే. నా లైఫ్లో పెళ్ళి అయిపోయింది వదిలే అలా కూడా లేదు. నా లైఫ్లో ఎండింగ్ వరకు, ఆమె చనిపోయేంత వరకు కూడా నా దగ్గరే ఉంది. దాని మూలంగా ఎక్కువ ప్రభావం అమ్మతో ఉండేది. అమ్మని దాటి నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ లేడీస్ కూడా ఎవరైనా మాట్లాడటానికి వచ్చేవాళ్ళు. అట్లాంటిది ఒక్కసారి అమ్మ విజయవాడ వెళ్ళటం, అక్కడ హార్ట్ అటాక్ రావటం, ఆ చనిపోవటంతో నాకు అసలు ఒక్కసారి భూమి తిరగబడిపోయినట్టు అయిపోయింది. నాకేం తెలీదు అసలు, యాక్చువల్లీ ఏం తెలీదు నాకు. మీరు నమ్మరు, నాకు నావి ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు. ప్రాపర్టీస్కి సంబంధించి అసలు ఏది కూడా నాకు మొత్తం అంతా అమ్మ హ్యాండ్లో ఉండేది. బట్ ఆ తర్వాత ఇక నేను అమ్మ అనేది ఒక 2 yearsలో చనిపోతుంది అనగా, కొంచెం అన్నీ చూసుకో, నీకు ఎక్కడెక్కడ ఏది ఉంది, నీకేంటి అసలు అన్నీ చూసుకో అంటే కూడా నువ్వు ఉన్నావు కదా అని అసలు నేను ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ కూడా చూపిద్దాను. బట్ అమ్మ ఒకసారి చనిపోగానే నాకు అసలు మొత్తం ఏం అర్థం కాలేదండి అసలు, నిజంగా 1.5 year అయితే అసలు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే కూర్చున్నా లేచినా ప్రతి ఒక్కటి అమ్మ 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 అని. నా లైఫ్లో ఎక్కువ మా హస్బెండ్ కంటే కూడా ఆవిడే ఉన్నారు, అమ్మ ప్రభావమే ఎక్కువ నాకు. పాప మా ఆయన కూడా ఏమనుకునేవాళ్ళు అంటే, ఎంతసేపు వీళ్ళ అమ్మ కూతురు గోల ఎందుకులే మధ్యలో అని. పాప మా ఇద్దరి మధ్యలోకి ఆయన ఎప్పుడు వచ్చేవాళ్ళు కూడా కాదు. తను కూడా వదిలేసి, ఇంకా తనేంటంటే తన వయసుకు తను కెరియర్ డెవలప్ చేసుకోవడం అట్లా తను బాగా బిజీ అయిపోయాడు. తను బాగా బిజీ అయిపోవటంలో ఇంకా నా విషయాలన్నీ కూడా మళ్ళీ అమ్మే చూసుకోవటంతో ఇంకా వీళ్ళిద్దరు ఒకటేలేని ఆయనకి ఏం తెలీదు. నా సైడ్ నుంచి ఏమున్నాయి అనేది ఆయనకి ఏం తెలీదు. బట్ అన్ని నేనే చూసుకోవాల్సి వచ్చేటప్పటికి చాలా కష్టం అయిపోయింది. అన్ని కొన్ని అయితే తెలీదు. తెలీదా? తెలీదు. అవునా? ఇప్పటికి ఏమో కొన్ని తెలియదు. కొంత అంతా మనకి మాత్రం కొన్ని ల్యాండ్స్ విషయం కానీ అవి కానీ అన్ని కొంచెం పక్కగా పెట్టింది అమ్మ. అంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కొంచెం పక్కగా పెట్టారు. కానీ కొన్ని తెలియదు అంటున్నారు అసలు, ఇప్పటికీ తెలియదు అంటే కొన్ని అవి మీ కష్టమే వాస్తవానికి. అది కొన్ని తెలీదు, అది తెలీదు. బట్ కొన్ని నాకు తెలిసిన ఇంపార్టెన్స్ మాత్రం అవి కొంచెం ఉన్నవి. ఎప్పుడైతే మదర్ చనిపోయిన తర్వాత సరే మీరు డిప్రెషన్లోకి వెళ్తూ ఇది కాదని చెప్పేసి కొంచెం సోషల్గా మూవ్ అవుదా అని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్ని టచ్ చేశారు. అయ్యే మీ కొంప ముంచాయి. అదేనండి, ఇది అంటే అప్పుడు కొంచెం మా హస్బెండ్ కూడా కొంచెం నలుగురిలో తిరుగు, ఎందుకు అట్లా ఉండద్దు అది ఇది అన్నప్పుడు కొంచెం బయట ఫ్రెండ్స్ అంటే కిట్టీస్ ఉంటాయి కదా, కిట్టీలో అలా జాయిన్ అవ్వటం అట్లా నేను అలా ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఎక్కడన్నా కూడా హార్ట్ఫుల్గా ఉంటానండి, ఫ్రెండ్షిప్కి మాత్రం హార్ట్ఫుల్గా నేను అలా ఉంటాను. కానీ వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క రూపాయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా నేనే ఖర్చు పెడతాను, నేనే అన్నీ చేస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు వాళ్ళకి ఆ జెలసీతో చేస్తారో మరి ఏం చేస్తారో ఒకళ్ళొకళ్ళు అలా. నాకు లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ లేడీస్ వల్లే జరిగినాయి మాటలు. ఇంకా తర్వాత నేను వద్దురా బాబు వీళ్ళందరూ అనుకుని ఆ కిట్టీస్లో జాయిన్ అవ్వకుండా, మా హస్బెండ్ కూడా అదే అన్నారు, ఎందుకు ఇంకా ఇవన్నీ. మీకు తెలుసు కదా, 2 ఆడవాళ్ళు ఉంటే ఎలానో అవుతుంది, అలాంటిది ఒక 10-15 members లేడీస్ ఉంటే. బట్ నాది వేరు వాళ్ళది వేరు. మీరు ఇండస్ట్రీ పరంగా, వాళ్ళేమో ఇండస్ట్రీకి సంబంధించి కాదు. కాకపోయినా వాళ్ళకి తెలియని నాలెడ్జ్, వాళ్ళకి బాబోయ్ మాకేముందండి ఇండస్ట్రీలో, వాళ్ళకి గూటిలో పక్షుల్లాగా ఉంటాం మేము. నిజంగా చెప్పాలంటే పాపం ఇండస్ట్రీ అనుకుంటారు, కానీ ఎక్కడో ఉంటారు కాదని అంటలేదు. బట్ మేమేంటంటే యాక్టింగ్ చూసుకోవడం రావటం ఇలానే ఉంటాం. కానీ బయట లేడీస్ అలా కాదు కదా, వాళ్ళంతా మీకు షాకులు మీద షాకులు. బాబాయ్ ఫ్రెండ్స్ అంటే ఇలా ఉంటారా? అప్పటికి మీరు దూరం అయ్యారు ఇండస్ట్రీకి. 7 సంవత్సరాలు అవుతుందేమో అప్పటికి ఒక 7 years తీసుకున్నాను. అది కేబీఆర్ పార్క్కి వెళ్ళినప్పుడు ఆయన ఈవీవి గారు అడిగినప్పుడు మళ్ళీ మన డైరెక్టర్ గారు కదా అన్నట్టు ఒప్పుకున్నా, మూవీ చేశాను. బట్ తర్వాత మూవీస్ చాలా వచ్చినాయి.
మూవీస్ చాలా వచ్చినాయి కానీ పిల్లలు చిన్న పిల్లలు. ఓకే ఓకే. నాకు ఒకటి ఫస్ట్ కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువే ఉంది 2 మూవీస్లో కొంచెం. మళ్ళీ నేను అలా బిజీ అయిపోయాను అనుకోండి, మళ్ళీ పిల్లలు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని ఇక టోటల్లీ ఇంక ఇంట్లోనే ఉండిపోయాను. ఓకే ఓకే. 2 మగపిల్లలు కదా? 2 మగపిల్లలు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారండి వాళ్ళు? పెద్దబాబు వచ్చి మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాడండి. చిన్నబాబు ఇప్పుడు బీబీఏ ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆయన కూడా ఎంబీఏ యూఎస్ వెళ్ళాలని ప్లానింగ్. సో మరి పిల్లల్ని ఎవరిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనిపించట్లేదా? చిన్న ఆయనకు ఉందండి బాగా ఇంట్రెస్ట్. చిన్న ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేనేం చెప్పానంటే స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను పిల్లలకి. ఎంబీఏ కంప్లీట్ చేసి ఇంకా అక్కడే మన యాక్టింగ్ నేర్చుకుని మన యూఎస్లోనే అట్లా డైరెక్ట్గా అప్పుడు లాంచ్ చేద్దాము. ఇంకా తన ఇష్టం అంతేలేండి. ఒకసారి తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఒకసారి దింపుదాం, తర్వాత తన అదృష్టం ఎలా ఉంటుందో కదండి. కరెక్ట్. అలా చేస్తామని వాడికి నువ్వు ఎంబీఏ చేస్తేనే కానీ ఇది అవ్వదని చెప్పాను. బాగా ఇంట్రెస్ట్. ఎందుకు మీ మేనల్లుడు ఉన్నారుగా నాగశౌర్య, సక్సెస్ అయిన ఒక హీరో ఉన్నాడుగా మీ ఫ్యామిలీలో. నాగశౌర్య ఎప్పుడు చిన్నప్పటి నుంచా మీ సెట్కి వచ్చేవాడా ఎట్లా? వాళ్ళకి లేదంటే వాళ్ళు ఎక్కువ విజయవాడలోనే ఉండేవాళ్ళు కదా, విజయవాడలోనే ఉండేవాళ్ళు ఎక్కువ. తర్వాతనే వచ్చారు వాళ్ళు హైదరాబాద్. ఓకే ఓకే. మీ సెట్కి వచ్చేవాడా చిన్నపిల్లడప్పుడు నాగశౌర్య ఏమన్నా? అంత లేదండి, లేదు. సెట్కి రావటాలు అలా ఏం లేదు. ఓకే ఓకే. అసలు వాళ్ళకి ఐడియా కూడా లేదు కదా అప్పట్లో. ఓకే ఓకే. తర్వాత అయింది. బ్రదరు మీరేగా? ఇద్దరేగా? అన్నయ్య నేను. అన్నయ్య మీరేగా. సో ఒక రకంగా ఆయనకు కూడా అనిపించి ఉంటది వాళ్ళ బాబుని ఇండస్ట్రీకి తెద్దాం. మేనల్లుడు అంటే బాగా ఇష్టం, తనకు కూడా బాగా ఇష్టం. మేనల్లుడు అంటే బాగా ఇష్టం. ఓకే ఓకే. వాళ్ళిద్దరికి కూడా బాగా ఇష్టం. ఓకే. అది మేమేం చేస్తాం అంటే ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత కానీ లాంచ్ చేయకూడదు అనేది ఉంది. ఎందుకంటే స్టడీస్ ఇంపార్టెంట్ కదండి. ఓకే ఓకే. ఇక్కడ క్లిక్ అయ్యాడో చేసుకుంటాడు, లేదంటే అది ఉంది కదా. అదే అదే కరెక్టేలే. అవునవును అవునవును. కెరియర్ అది అందు గురించి. సో నాగశౌర్య ఫస్ట్ ఫిల్మ్ లాంచ్ అవుతున్నప్పుడు అప్పటికి మీకు ఆ ఫ్యామిలీకి మధ్య కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయి కదా? భేదాభిప్రాయాలు అంటూ ఏం లేవండి. అన్నయ్య మీరు బాగానే ఉన్నారు, లేకపోతే వదిన బాగాలేదా? రకరకాలు వచ్చాయి. ఇటు వచ్చారు. పాప ముషగారు మంచివారు లేండి. తిప్పి తిప్పి ఇటు వచ్చారు. అంటే బయట న్యూస్ ఇట్లా రకరకాల స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అమ్మ తర్వాత అన్నయ్య సపోర్టే కదా ఆల్మోస్ట్ కదా, లేదా అన్నయ్య సపోర్ట్? ఉందండి, డెఫినెట్ గా ఉంటది. ఆయన కూడా ఎందుకు ఖాళీగా కూర్చుంటో, చెయ్యి కెరియర్ మళ్ళీ ఇది చేసుకో, అది ఇది చేసుకో. అసలు ఎవరి మాట వినలేదు నేను. అన్నయ్య మాట వినలే, అమ్మ మాట వినలేదు. ఎవరు కెరీర్ బిగినింగ్ లో అన్నయ్య మీకు తోడుగా ఎట్లా ఉన్నారు? అమ్మ అసలు అన్నయ్య వాళ్ళు మాకు ఇక్కడ లేరండి. ఎక్కువ హైదరాబాద్ లో మేము ఉండేవాళ్ళం, వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు కదా. ఓకే. విజయవాడలో ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఎక్కువ అక్కడే ఉండేవాళ్ళు. ఎప్పుడైనా హాలిడేస్కి వీళ్ళకి రావటం వెళ్ళటమే తప్ప మాకంత ఇది లేదు. వాళ్ళు అప్పట్లో. అప్పటికి మ్యారేజ్ అయిందా? అప్పుడు మీ కెరీర్ అప్పటికి ఇండస్ట్రీ వచ్చేటప్పటికే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయింది కదా అన్నయ్యకి? ఓకే 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 ఓకే. నాకు 9th లో ఉన్నప్పుడే వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. నాకు 9th లో ఉన్నప్పుడే వాళ్ళ మ్యారేజ్. ఓకే. ఇంకా అట్లా ఆయన అట్లా దూరంగా ఉన్నారా? అక్కడ దూరం అంటే అని కాదు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బిజీ ఉండేవాళ్ళు. నేను ఈ మూవీస్ లో బిజీగా ఉండేదాన్ని కదా. అప్పుడప్పుడు రావటం వెళ్ళటం అలా అంతే తప్ప ఇంకా తర్వాత ఇంకా టోటల్ హైదరాబాద్ లో షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. సరే, మరి మేనల్లుడు మంచి సక్సెస్ సినిమాలు చేశారు కదా, చేసినప్పుడు దాంట్లో చేయాలని కానీ ఎప్పుడన్నా అనిపించిందా మీకు? లేకపోతే 1-2 మూవీస్ అడిగారండి నన్ను, వేరే బయట అంటే వీళ్ళ బ్యానర్ కాదు కానీ బయట బ్యానర్స్ అడిగారు కానీ నేను నో అని చెప్పేసాను. ఎందుకు? అసలు బ్రేక్ తీసుకున్నారు కాబట్టి బ్రేక్ తీసుకున్నాను కాబట్టి ఎందుకు అన్నట్టుగా. అసలు వీళ్ళకి తెలీదో నాకు తెలియదు కానీ బయట వాళ్ళు అడిగారు. ఓకే. బయట వాళ్ళు అడిగారు 2-3 మూవీస్కి అడిగారు కానీ బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసాను. బట్ అన్నయ్య అయితే ఎప్పుడు చెయ్యి అని అంటాడు, ఎంకరేజ్ చేస్తాడు బాగా. అంటే దూరంగా ఉండాలి అంటే చాలా మంది అనుకుంటారు ఏదో ఉన్నారు అని. నేనే రోజు ఎవరిని దూరం చేసుకోలేదండి. ఓకే. నేను ఎప్పుడు కూడా ఎవరిని నేను దూరం చేసుకోలే. నాకు అందరూ కావాలనే నేను అనుకున్నా.
ఇప్పుడు నాకున్నది ఒకడే, అంతే నేను కదా. ఎప్పుడూ వాళ్ళకి దూరంగా ఉండాలా చెయ్యాలా అని నేను అనుకోలేదు. మరి ఇంకా గాడ్ నోస్ అంతే. ఇప్పుడు ఓకే కదా, ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, అందరూ బాగానే ఉన్నారు, అందరం బాగానే ఉన్నారు ఇప్పుడు. ఓకే ఓకే, అందరూ బాగానే ఉన్నారు. నేను ఎప్పుడు దూరంగా పెట్టాలని నేను అనుకోలేదు, ఎప్పుడైనా కూడా నేను అనుకోలే. నాకు ఎప్పుడు అప్పుడు బయట వాళ్ళు కాదు కదా, మీ ఇద్దరేగా ఉంది అట్లా చూసుకుంటే బ్లడ్ రిలేషన్ అంతే కదా. అవునవును. ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మోసపోయారు. సో ఎంత మొత్తంలో మోసపోయారు? అంటే మోసం అంటే వీళ్ళు ఎక్కువ బాగా వాళ్ళకి బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా ఖర్చు పెట్టడాలు అలా ఉంచండి, ఏదన్నా అడిగితే ఇచ్చేసేదాన్ని. ఓకే, మనీ వైజ్గా కూడా ఎవరైనా పలానా ఇబ్బందుల్లో ఉన్నారు అది ఇది అంటే కూడా ఇచ్చేసేదాన్ని, బట్ రిటర్న్ రాలేదు. ఓకే ఓకే, నమ్మి ఇచ్చేసాను, మళ్ళీ రిటర్న్ రాలేదు మనీ. ఓకే ఓకే, అట్లా కొంత లాస్ అయింది అమ్మ పోయిన తర్వాత. బట్ ఏంటంటే బాగా దెబ్బలు, అంటే ఈ లేడీస్ ఏమని చెప్పాలో నాకు అర్థం కాదు, వాళ్ళ బుద్ధే అంతనో మరి ఏమో తెలియదు కానీ, బట్ టోటల్ నాకు అసలు ఎవ్వరు వద్దు, నేను ఉందాము. ఎందుకంటే ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, బాగానే ఉంటుంది, బట్ వాళ్ళకి జెలసీ అవుతారో మరి ఏమవుతారో, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడాలు, నేను అన్నని మాటలు అన్నామని చెప్పడాలు, తెలియదేముంది. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళు, చిల్లర విషయాలు చేసేవాళ్ళు. దాంతో నాకు అసలు అవసరమా అనుకున్నా. అంతే కదా, మనకి అవసరమా? నా లైఫ్ నాకుంది, నా పిల్లలు, నా ఇల్లు, నా లైఫ్ నాకుంది, హ్యాపీగా ఉన్నా. వీళ్ళతో వెళ్ళి చిల్లర రాజకీయాల్లో దూరి అనవసరంగా వీళ్ళు చిల్లరోళ్ళు అని చెప్పేసి మనం చిల్లర అవుతామా? అందుకని అసలు అందరినీ టోటల్ నేను అవాయిడ్ చేసేసి నా లైఫ్ నాకు అంతే. నాకు అసలు లేడీస్ అందుకని అమ్మ దూరం పెట్టిందేమో అనుకునేదాన్ని. ఓకే ఓకే ఓకే. కానీ ఇంకొకటి ఏంటంటే అమ్మ వదిలేసి ఉంటే కొంచెం బయట ప్రపంచం కూడా తెలిసేది నాకు. అప్పుడు ఫ్రీడమ్ కొంచెం ఇచ్చుంటే జస్ట్ మనస్తత్వాలు తెలిసేవి కదా. కొంచెం నేను తెలుసుకోకపోవటం మూలన నాకు చాలా డేంజర్ మెంటాలిటీస్ ఉన్నాయి లేడీస్లో. ఓకే ఓకే. ఇక నేను ఇంకా వాళ్ళకి నాకు సూట్ అవ్వదానికి నేను నిర్ణయించుకున్నాను, బట్ అందరినీ అవాయిడ్ చేసేస్తాను మొత్తం. కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం సరదాగా. సో మహేష్ బాబు గారు చిన్నపిల్లడు, మీరు చిన్నపిల్లడు కాదు, నేను చిన్నపిల్లదాన్ని. సెట్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు ఐస్ క్రీమ్ తినడానికి అక్కడ ఊటీలో అలా వెళ్ళేవాళ్ళం. ఊటీలో ఏ సినిమా అది ఉందిలేండి, జ్ఞాపకాలు. మన మధ్య కలుసుకున్నట్టున్నారు ఫంక్షన్, ఏదో ఫంక్షన్ వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్, ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి ఫంక్షన్ లో కలిసాం. ఓకే ఓకే. బట్ బాగా మాట్లాడారు. అసలు నేను గుర్తుపడతారో లేదా అనుకున్నాను, బట్ చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఆయనది. ఫస్ట్ నుంచి కూడా చాలా మంచి మనిషి ఆయన. వాళ్ళ నాన్నగారు ఎలాగో అలాగే, కృష్ణ గారు కూడా అంతే కదా. అసలు యాక్చువల్లీ కృష్ణ గారు మేనకోళ్ళు అనుకునేవాళ్ళు నన్ను చాలా. సినిమాలు చేశారు కాబట్టి మా ఊర్లో కూడా అందరూ కృష్ణ గారు మేనగోళ్ళు అనేది ఒక టాక్ వచ్చేసింది బాగా ఎక్కడికి వెళ్ళినా. బట్ ఒక సినిమా చూసినప్పుడు మా మేనమామ వచ్చేసి కృష్ణ గారు మేనగోళ్ళు కాదు నా మేనగోళ్ళు అంతలాగా అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా. చాలా అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా హనుమంతరావు గారు కానీ మధుసూదన్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ ఎలా ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉండేదాన్ని. అసలు పద్మాలయలో నాకు ఒక సపరేట్ రూమ్ కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అప్పట్లో చెన్నై నుంచి వచ్చినప్పుడు వేరే మూవీస్ కూడా నేను అక్కడే ఉండేదాన్ని. వేరే మూవీస్ ఒప్పుకున్నా కూడా వాళ్ళ దాంట్లోనే ఉండేదాన్ని. చాలా బాగా చూసుకునే వాళ్ళు. అట్లాగే విజయ నిర్మల గారు కానీ, విజయ నిర్మల గారి డైరెక్షన్ లో కూడా చేశాను కదా పుట్టింటి కౌరవం. సుమారు ఎన్ని సినిమాలు ఉంటాయండి కృష్ణ గారి కాంబినేషన్ లో? అసలు ఏమో నుండి లెక్క వేయలేదు, ఎక్కువే ఉన్నాయి కదా, చాలా ఎక్కువే ఉన్నాయి కదా. అదే చాలా ఎక్కువ. సో మరి మహేష్ బాబు గారితో ఎందుకు చేయలేదు? మీకు ఆ ఫ్రెండ్షిప్ ఉంది, చిన్నప్పుడు ఆ ఊటీలో తిరిగారు, మంచి చలిలో ఐస్ క్రీమ్స్ తినడానికి వెళ్ళే వాళ్ళం మేము అప్పుడు. ఆ టైంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనుకుంటా అక్కడ తీసింది ఊటీలో కదా. సాంగ్ తీసారండి అక్కడ, ఓన్లీ ఒక సాంగ్ తీసారు. మీ ఇద్దరి మధ్య సాంగ్, మా ఇద్దరి మధ్య సాంగ్
ఊటీలో ఊటీలో నాకు అప్పుడు ఫుల్ ఫీవర్, అప్పుడు బాగా ఫీవర్ ఉంది ఆ టైంలో. ఇలాగా షూటింగ్ చేయటం, మళ్ళీ నాకు ఐస్ క్రీమ్స్ కోసం అని పక్కన వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం. చాలా బాగుండేది ఆ చైల్డ్హుడ్, అదంతా బాగుండేది. ఎన్ని రోజులు చేశారు అక్కడ ఊటీది ఎపిసోడ్? 3 days ఏనండి. సాంగ్ 3 days సాంగ్ 3 days జరిగింది. తర్వాత మళ్ళీ ఏదో షూట్కి వెళ్ళినట్టున్నాము, ఒక 1 week అట్లా. ఇప్పుడు ట్రై చేశారా మహేష్ బాబు గారిది సినిమాకి సంబంధించి ఏమైనా వచ్చినాయి అవకాశాలు? చేయలేదు. వాళ్ళ బ్యానర్ వాళ్ళ ఆయన హీరోగా స్టార్ట్ చేశారు చూసారా, ఏది రాఘవేంద్రరావు గారిది. అవును. ఆ టైంకి మీరు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కదా, లేకపోతే ఉన్నారా? ఓకే. రాజ్ కుమార్ ఉన్నాను. కాకపోతే నేను వాళ్ళ దీదిలో వచ్చింది ఒక మూవీకి ఏదో అడిగారు, కానీ నేను అప్పుడు ఎందుకని అప్పుడు నేను ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటామో ఏదో నేను చేయలేకపోయాను. ఓకే ఓకే. ఆయన మూవీలో వచ్చింది అవకాశం. మీరు చూడండి, మీరు చేసిన 9 సంవత్సరాలు 91 నుంచి 99 దాకా మాక్సిమం సిస్టర్ క్యారెక్టర్సే అలా చేసుకుంటూ వచ్చారు. సిస్టర్ సంథింగ్ ఏదన్నా ఫ్రెండ్ రోలో ఇట్లాంటివి తప్ప ఫ్రెండ్ కూడా చేయలేదండి. ఫ్రెండ్ కూడా చేయలేదు. ఒక ఫ్యామిలీలో మేనగోళ్ళు సిస్టర్ అట్లా వీటిలే తప్ప ఇంకా రికమెండేషన్లోకి వెళ్ళా, పై పోస్టులకు వెళ్ళిపోవాలా. ఎవరు వదిన అమ్మ ఈ పోస్టులకు వెళ్ళిపోలేదు కదా. అంటే మళ్ళీ చేసుంటే వదిన పోస్టులు వచ్చాయి, ఆల్రెడీ చేశారు. అప్పట్లో వెళ్ళలేదు. అదే అప్పట్లో వెళ్ళలేదు. ఇండస్ట్రీ నుంచి బయటకు వస్తే వచ్చేస్తాయి కదా. రైట్. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత ఆ గ్యాప్ వస్తే ఇక వాళ్ళు ఇంకా మదరు ఇంకా వదినలు వచ్చాయి. వదినలు ఎక్కువ వచ్చాయి. వదిన క్యారెక్టర్స్ వచ్చాయి కానీ బట్ నేను ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉన్నాను కదా. బట్ ఇప్పటికీ బయటకు వెళ్తే ఆ క్యారెక్టర్స్ గురించి చెప్పి, మేడం మీరు ఎందుకు చేయొచ్చు కదా అని చాలా మంది అసలు ఎక్కడైనా కనపడినా కూడా మంచి వాళ్ళు నిజంగా బాగా అడుగుతారు, వాళ్ళు మీరు చేయొచ్చు కదా ఎందుకు చేయరు అని చెప్పేసి. సో మొత్తం ఓవరాల్గా ఈ సినిమాలన్నింటిలో ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ఒప్పుకున్నాను అన్న సినిమా ఏముంది? ఎందుకు ఒప్పుకున్నామని ఏమీ అనిపించలేదండి. మరి అది కాకపోతే క్యారెక్టర్ నచ్చక నాకు కొన్ని సనిగిన. ఇప్పుడు మన మలయాళంలో ఎట్లా వచ్చారో అట్లా లేదు కానీ బట్ క్యారెక్టర్ నచ్చక కొన్ని సనిగిన రోజులు ఉన్నాయి. ఓకే. ఇష్టం లేని క్యారెక్టర్ చేసి అట్లా ఏమో స్టార్టింగ్ లో కొంచెం ఇష్టం లేని క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి కదా. మీరు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించలేదండి. మళ్ళీ అంత ఇబ్బంది పెట్టిన డైరెక్టర్స్ లేరు. ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పాలి, అలా డైరెక్టర్స్ ఎవరు లేరు. నేను చేసింది ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవీవి గారు అంటే మన పిల్ల అనేది ఉంటది వాళ్ళకి, మన పిల్ల అనేది వాళ్ళకి ఉంటది కదా. ఈవీవి గారు సెట్ లో చాలా కోపంగా ఉంటారు కదా. లేడీస్ తో బాగానే ఉంటారు. ఎప్పుడు మీకు అక్షంతలు పడలేదా? పడలేదండి అసలు నిజంగా. చాలా కూల్ గా ఉంటారు. మరి ఎవరు చెప్పారో మరి సీరియస్ గా అంటారు చాలా మంది ఆర్టిస్టులు అంటుంటారు ఆయన. మరి ఎందుకు చెప్పారో నాకైతే తెలియదండి. చాలా కూల్ గా ఉంటారు. ఇంకా పైగా చక్కగా చేయించుకుంటారు ఆయన. నేను నెక్స్ట్ మొన్న అత్తిలి సత్యబాబు మళ్ళీ సెకండ్ ఇది మ్యారేజ్ అయిన తర్వాత చేశాను కదా. అసలు అప్పుడు కూడా ఆ డైరెక్టర్ గారు అంతకుముందు కొంచెం క్లోజ్గా ఇది అని చెప్పేవాళ్ళు. అసలు అప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. నేనే అన్నాను, సార్ ఎందుకు సార్ మీరు మాట్లాడరు, మాట్లాడచ్చు కదా అంటే వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది ఇలాగా. అప్పుడంటే మనం చిన్నపిల్లలు, ఒక డైరెక్టర్గా వాళ్ళకి చెప్పడానికి ఉందేనో మరి ఏమో కొంచెం స్వతంత్రంగా చెప్పేవాళ్ళు ఏదైనా విషయం. బట్ ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మెయింటైన్ చేసి నేనే అడిగేదాన్ని, ఎందుకు సార్ మీరు అలా ఉన్నారు, ఎందుకంత క్లోజ్గా మాట్లాడట్లేదు మీరు అని చెప్పేసి అలాగా ఇలా చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంతే తప్ప అట్లా అంటే నేనే అడిగేదాన్ని ఎందుకు అలా ఉన్నారు. కానీ చాలా సరదాగా ఉంటారండి, కొంచెం సరదాగా ఉండి మంచిగా చేయించుకుంటారు, బాగా చేయించుకుంటారు. లేదంటే అన్ని సినిమాలు ఆయనతో నేను ఎలా చేస్తాను. అసలు నాకు ఇష్టమైన డైరెక్టర్ గారండి ఆయన. అసలు ఆ ఇష్టమైన డైరెక్టర్లో నాకు ఆయన ఒకళ్ళు, ఎస్వి కృష్ణారెడ్డి గారు. అసలు వీళ్ళిద్దరు డైరెక్షన్ అంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళే మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. అసలు కంఫర్ట్ గా ఉంటది వాళ్ళ సినిమాలు కూడా చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఇంకా మన కృష్ణ గారు అంటారు ఆయన డైరెక్షన్ లో ఇంకా ఆయన అసలు పట్టించుకోరు కదా. కృష్ణ గారు అసలు చాలా కూల్ గా వెళ్ళిపోతుంది ఆయన విషయంలో, చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అసలు ఆయన మూవీస్ అంటే. కానీ
బేసిక్గా చాలా కూల్గా వెళ్ళిపోయిందండి నాది. అవును. ఏం స్ట్రగుల్స్ అలాంటివి నా లైఫ్లో నేను చూడలేదు. నాకు కొంచెం క్యారెక్టర్స్ నచ్చక మా మమ్మీకి నాకు కొంచెం గొడవలు ఈ విషయంలో క్యారెక్టర్ గురించి నేను చేయనని చెప్పడమే తప్ప, బట్ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మాత్రం, అంటే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు గారిది పెద్దన్నయ్య ప్లస్ ఇంకోటి సినిమా అండి, ముద్దుల మేనల్లుడు స్టార్టింగ్లో చేశాను. ముద్దుల మేనల్లుడు. ఓకే. పెద్ద వచ్చేసరికల్లా సేమ్ మళ్ళీ సిస్టరేగా మీరు? పెద్దన్నయ్యలో బావగారు అండి, నా బావగారు. ఆయన అన్నదమ్ముల్లో కదా మరదల మరదల క్యారెక్టర్, పెద్ద బావగారు. చాలా మంచి క్యారెక్టర్ అది కూడా. బాగా అసలు ఆ మూవీ కూడా భలే ఎంజాయ్ చేసాం నిజంగా. రాజమండ్రిలో షూటింగ్ అప్పుడు తుఫాను, ప్రీతమైన తుఫాను వచ్చింది. ఆ టైంలో అసలు నైట్ అంతా తుఫాను, మేమేమో గందరగోళంగా అన్ని పడిపోయినాయి. మేము హోటల్లో ఉన్నాం, తెల్లారి రెడీ అవ్వమన్నారు. స్టార్టింగ్లో ఈయన బాలయ్య గారి కారు రోజా మేమందరం వెళ్ళిపోతున్నాం, అన్ని చెట్లు గిట్లు అన్ని పడిపోయి ఉన్నాయి. ఆ సంగతులు కూడా మాకు తెలీదు. తెల్లారి షూటింగ్ బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటే ఇంకా ఆ తర్వాత ఒక లొకేషన్కి వెళ్ళి చూసిన దారి పొడుగున తుఫాన్ అయిపోవడంతో ఇంకా కుదరలా మాకు షూటింగ్. బాలయ్య గారు అలాగైనా చేసేద్దామన్నారు, బట్ టెక్నీషియన్స్ కి వాళ్ళకి వీళ్ళకి అన్నిటికీ ప్రాబ్లమ్స్ వస్తేనే కొంత బ్రేక్ ఇచ్చి. తర్వాత పరశురు గోపాలకృష్ణ గారు కొంచెం మనకి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఆయన కొంచెం గురువు గారు అంటుంటాను. ఆంటీ అందరూ బాగా, ఆంటీ అంకుల్ అందరూ అప్పుడప్పుడు న్యూ ఇయర్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఆయన ఫ్యామిలీలో మెంబర్ లాగా, ఫ్రెండ్ ఏముంది లేని మెంబర్ లాగా. అలా ఇండస్ట్రీలో క్లోజ్ గా ఉండటం అంటే ఇంకా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు కదా మీరు. మరి ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ లేరండి, ఎందుకు? కారణం ఏంటి? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరంటానికి వీళ్ళందరం మేము యాక్టింగ్ చేయటం రావటమే తప్ప అందరం క్లోజ్ గా ఉండడం అలాంటివి లేవండి ఎవరికి. సహనటులు ఉంటారు కదా. ఇప్పుడు ఆమని ఉండేది, రమ్ము ఉండేది, వీళ్ళందరూ చేసాం కదా కలిసి. అప్పట్లో షూటింగ్ లో చేసినప్పుడు మాత్రం సరదాగా ఉండేవాళ్ళం అంతే. షూటింగ్ స్పాట్ లోనే. ఇప్పుడు ఆమని ఉంది, మేమిద్దరం కలిసి ఆ బీచ్ కి తిరిగే వాళ్ళం. ఒకరి వాళ్ళు ఒకరు పడుకునే వాళ్ళం ఆ బీచ్ లో, వైజాగ్ బీచ్ లో. అట్లాగే రాంబతో ఆవక్కటి అడక చేసినప్పుడు అదే ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం. అలా షూటింగ్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ అలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. తర్వాత వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో ఉంటాం కదా, మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అట్లా ఫంక్షన్స్ కలుస్తాం కదా, 100 days ఫంక్షన్స్ లేదంటే ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ కి అట్లా కలిసినప్పుడు మాట్లాడుకోవటమే తప్ప అంత. రవళితో క్లోజ్ ఉంటాను ఇప్పటికీ, రవళితో క్లోజ్. రవళి బాగా క్లోజ్. అప్పుడు రియల్ హీరోలో అప్పుడు ఇద్దరికి పరిచయం, రవళితో బాగా క్లోజ్. రియల్ హీరో అంటే మెయిన్ లీడ్ కదా అది రవళి. ఆ మూవీ నుంచి రవళి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. తను చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన మా ఇంట్లో ఉండేది, నేను ఇక్కడ నుంచి అక్కడ చెన్నై వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పటికీ కూడా తను వస్తుంది, నేను వెళ్తాను. ఎక్కువ క్లోజ్ ఉంటాం రవళితో. రవళితోనే ఉంటా ఎక్కువ. ఇండస్ట్రీలో అయితే తను ఒక్కరే ఉన్నారు. తను తర్వాత ఈ జయలలిత ఉన్నారు కదా, ఆవిడ ఆర్టిస్ట్. ఆమె కూడా నేను వదిన అంటాను. ఆమె కూడా ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తుంటది ఇంటికి, నేను వెళ్తుంటాను. సొంత కొంచెం మరదలని ఆవిడ బానే ఉంటది. తను కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటది అందరితో. అంతే, ఇంకా అంతకు మించి ఇంకెక్కువ క్లోజ్ అనేంత ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో అయితే లేరు. యమలీల తర్వాత మీకు అదే టైప్ సాంగ్స్ వచ్చినాయి కదా, వాటిని ఎందుకు రిజెక్ట్ చేశారు మీరు? అంటే మళ్ళీ అదొక సపరేట్ గా మళ్ళీ సాంగ్స్ కి వెళ్ళిపోతాం. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్న టైంలో మళ్ళీ డాన్సర్ గా వెళ్ళిపోతుందేమో అని, అంటే కేవలం డాన్సర్ గా వెళ్ళిపోతుందేమో అని అలా అనిపించింది. పెద్ద ప్రాజెక్ట్లే కదా ఇవన్నీ? పెద్దవే, పెద్ద హీరోలతోనే వచ్చినాయి. బట్ చేస్తే ఒక డాన్సర్ గా అయిపోతుందేమోనని అలా. మళ్ళీ అదొకటి కాస్ట్యూమ్ కూడా ఏది పడితే అది వేయాలి కదా, ఖచ్చితంగా వాళ్ళు ఏది చెప్తే అది వేయాలి. మళ్ళీ అలాంటివన్నీ మనకు ఉన్నాయిగా. కుదురుగా ఏదైనా ఉంటే చేసి ఉండేదాన్ని. మళ్ళీ ఒప్పుకున్న తర్వాత తప్పనిసరిగా చేయాలి. అప్పుడు వాళ్ళు ఏదన్నా కూడా చేయాలి. అందు గురించి నేను కొంచెం అవాయిడ్ చేశాను సాంగ్స్ అనేది. రాజేంద్ర ప్రసాద్ గారు మీకు కంఫర్ట్గా ఉండేవాళ్ళ అండి?
బాగానే ఉండేవాడు. బాగానే ఉండేవాడు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఏమన్నా విభేదాలు ఉన్నాయా? లేవండి, లేవు. షూటింగ్ స్పాట్ లో మాత్రం కొంచెం ఆయన యాక్టింగ్ తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. కొంచెం ఆయన బాగా ఇప్పుడు ఇలా కెమెరా పెట్టారు సజెషన్ లో ఉన్నారనుకోండి, ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, నా డైలాగ్ పోయేది. అక్కడ ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. అక్కడ ఈవీవి గారికి అర్థమయ్యేది కాదు. అటుండడు కదా ఆయన, కెమెరా అటుంటాడు కదా ఆయన, ఆయనకి తెలియక 2-3 సార్లు ఇసుక్కున్నారు. ఏంటి అసలు నువ్వు ఫస్ట్ టేక్ లోనే ఓకే చేస్తావు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఇది చేసేసేవాడు. నాదేమో లెంత్ డైలాగ్స్ కదా. ఇలానే ఇంకొకరు చెప్పారు మీలాగనే. అవునా? చెప్పారు. అలా కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ ఇక తర్వాత డైరెక్ట్ గా తిట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు పాపం ఏమనేవాళ్ళు కాదు. కానీ ఎందుకు నువ్వు అసలు ఫస్ట్ టేక్ లోనే ఓకే చేస్తావు కదా, ఎందుకు నీకు ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు డైలాగ్ ఎందుకు చెప్పట్లేదు, ఏమైనా డైలాగ్ ఏమైనా నేర్చుకుంటావా, వెళ్ళి నేర్చుకో అంటే, అది కాదండి వచ్చండి, మరి ఎందుకు చెప్పట్లేదు అని అంటే అప్పుడు చెప్పాను ఇలాగే. ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ పాపం ఆయన కూడా డిస్టర్బ్ చేయాల. అంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, ఆ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇవ్వగానే మనకి పోతుంది కదా, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. అది కొంచెం చిలిపిగా చేస్తాడు ఆయన, కొంచెం చిలిపి కృష్ణుడు టైప్ లో. అంతే తప్ప ఆయనతో ఇబ్బంది ఏం లేదు. బట్ అది అయిన తర్వాత మేడం కూడా ఆయన సొంత ఓన్ ప్రొడక్షన్ లోనే పెట్టుకున్నారు నన్ను. మేడం మూవీ కూడా ఉంది, ఆయన ఓన్ది, అది కూడా చేశాను కదా ఆయన. అంతే తప్ప ఇబ్బంది పెట్టడాలు తోటి ఆర్టిస్ట్ని అట్లయితే మాత్రం నాకైతే జరగలేదు. ఏంటి మీకు కారు నడపడం బాగా ఇష్టమా, హాబీయా లేకపోతే? బాగా బాగా హాబీ. అంటే ఎదుర స్ట్రెస్ లో ఉన్నాము, ఇప్పుడు ఫీలింగ్స్ ఉంటాయి కదా మనకి, కోపం ఇంట్లో ఎదుర కొద్దిగా కోపం ఉంటే కారు ఉండదు బయట, అంతేనా? ఏమన్నా కోపం ఉన్నా లేదంటే ఇంట్లో ఇక కొంచెం ఏదైనా స్ట్రెస్ అలా ఉన్నా కీ తీసుకుని వెళ్ళిపోతుంటాను, అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటాను. అలా నాకు సాంగ్స్ పెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాను. బట్ నేను అలా వెళ్ళిపోతుంటాను, వీళ్ళకి అసలు ఇంట్లో వాళ్ళకి కనీసం ఫోన్ చేసి అడగరు ఎక్కడికి వెళ్ళి. మీకు ఎప్పుడు గుర్తొచ్చింది? పెట్రోల్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందా? ఇంకా లేదు, తిరిగి ఇక ఆ నైట్లో చీపాడు ఏంటి వీళ్ళు అసలు ఫోన్ కూడా చేయట్లేదు. మా వారికి అయితే తిరిగి ఇంటికి వస్తుందిలే అని ఒకటి. మా అమ్మ పాపం ఉండంగా అమ్మ ఫోన్ చేసేది, ఎక్కడున్నావు రా అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గించాలండి. ఇప్పుడు అప్పట్లో అయితే అలా తిరుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒకసారి మన ప్రియదర్శిని పెళ్ళి అనుకుంటాం, మా కృష్ణ గారు అమ్మాయిది. అప్పట్లో నేను అలా వెళ్తూ, ఆ రోజు మ్యారేజ్ అన్న సంగతి కూడా నేను మర్చిపోయాను. నేను మామూలుగా వెళ్తూ వాళ్ళ రూట్ తీసుకున్నాను, ఈ ఫంక్షన్ హాల్ రూట్. అట్లా వెళ్ళిపోతే నాకు ఒకసారి నైట్ గ్లాస్ దించేసి ఆ ఫ్రెష్ ఎయిర్ తో అలా వెళ్ళటం. అప్పుడు వీళ్ళందరూ చాలా మంది, కొంతమంది ఆర్టిస్టులు, మీరు కూడా వస్తున్నారా కృష్ణ గారు వాళ్ళ మ్యారేజ్ కి మీరు కూడా వస్తున్నారు, వాళ్ళ పాప మ్యారేజ్ కి అన్నాడు. అనుకుని అప్పుడు మళ్ళీ అట్లా కొంతమంది గుర్తుపెట్టి అడుగుతారు అనమాట. బార్డర్స్ దాట్లా ఇప్పటి వరకు ఆ కారు తిరిగితే ఏడాది తిరిగేది, జిల్లాల వరకు తిరిగేది, అంతేనా? ఇక్కడ తిరిగేది, రాష్ట్రాలు అయితే కాదు, రాష్ట్రాలు రాష్ట్రాలు దాటడానికి మనకి డ్రైవింగ్ వచ్చి కానీ రూట్లు తెలియదు. పక్కన ఎవరైనా ఒకళ్ళు ఉండాలండి. బట్ ఇదేంటంటే ఇక స్ట్రెస్ లో కొంచెం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఏదో మనకు తెలిసిన ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లా అవుట్స్కట్స్ దాకా అట్లా వెళ్ళి మళ్ళీ అలా ఒక రౌండ్ తిరిగి అలా వచ్చేస్తుంటాను అనమాట. అంతే తప్ప. అమ్మగారిది సహజ మరణం ఎట్లా? విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడకి హార్ట్ పెయిన్ లాగా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను లేను, అన్నయ్య కూడా లేరు అక్కడ, తనే ఉంది అక్కడ. ఆ టైంలో నేను షిరిడి బయలుదేరటం, అన్నయ్య వాళ్ళేమో వేరే షూటింగ్స్లో బిజీ ఉండటం వల్ల అమ్మ ఏమనుకుందంటే వీళ్ళకి చెప్పడం ఎందుకు, పాపం అమ్మాయి షిరిడి వెళ్ళింది, వాళ్ళేమో అలా ఉన్నారు, బిజీ ఉన్నారని ఆ నైట్ అంతా పెయిన్ భరించేసరికి తనకి తెల్లారేసరికి ఇంక అసలు తనకు తెలియలా, బాగా పెయిన్ ఎక్కువ అయిపోయింది.
అప్పటికి అన్నయ్యకి ఫోన్ చేసింది, అన్నయ్యకి కాల్ చేసింది, నాకు చేయలేదు, అక్కడ ఉన్నాం. ఓకే. సరే అన్నయ్యకి కాల్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళు ఎవరో చెప్పారంట, హెల్ప్ హాస్పిటల్ అని విజయవాడ ఉంది కదా, అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసరికి అక్కడ పెట్టారు. నాకు తెలియదు, నేను షిరిడీ వెళ్ళాను. అక్కడి నుంచి నేను ప్రతి నిమిషం అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటాను. అలాగే మార్నింగ్ అక్కడికి వెళ్ళంగానే దిగంగానే వాళ్ళ అమ్మకి కాల్ చేశాను. అమ్మ అని కాల్ చేసేటప్పటికి అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. కాసేపటికి అన్నయ్య కాల్ చేసి ఇట్లా అమ్మకి సీరియస్గా ఉంది అని చెప్పంగానే ఇంకా నాకు అసలు అర్థం కాలేదు, ఒక్కసారిగా ఇలా అయిపోయింది. ఒకవేళ నాకేంటంటే డౌట్, ఏమైనా చనిపోయిన తర్వాత ఏమైనా దాస్తున్నారా వీళ్ళు, మనకు తెలియదు కదా. బాగా హార్ట్ పెయిన్ వచ్చింది రాత్రంతా ఇలా అనేసరికి మనిషి పొజిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. దాని గురించి ఏమైనా ఇలా ఉందా అని అడిగితే అన్నయ్య అన్నాడు, లేదు ఐసీయూలో ఉంది అమ్మ, ప్రాబ్లం లేదు, నువ్వు మాత్రం రా ఫ్లైట్కి పట్టుకుని వచ్చేసే అన్నారు. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళిన దాన్ని మా వదిన్ని అక్కడ వదిలేసి ఇంకొక వదిన ఉన్నారు, ఆవిడతో వచ్చారు. ఆవిడ ఆధార్ కార్డు తెచ్చుకోలేదు. నేను అప్పటికప్పుడు మేము బస్సు స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్న వాళ్ళ వల్ల ఆపేసి నేను మళ్ళీ ఫ్లైట్లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళేటప్పటికి మన అమ్మని హాస్పిటల్లో పెట్టారు. బట్ నేను వెళ్ళి చూసేసరికి అమ్మకి ఆక్సిజన్ అదంతా పెట్టారు. నేను అనుకున్నాం ఓకే, నేను వెళ్ళేటప్పటికి అమ్మ ఉందంటే ఇంకా బ్రతికించుకుంటాననే ధైర్యం నాకుంది. మనిషి అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా, బట్ ఉంది అంటే అమ్మని నేను బ్రతికించుకోగలను అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత అక్కడ తీరా చూస్తే నెక్స్ట్ డే వెళ్ళి అమ్మకి కనపడ్డాను. ఆ నైట్లో ఎందుకు కనపడటమని మార్నింగ్ వెళ్ళి కనపడ్డాను. అమ్మ అసలు ఎంత రికవర్ అయ్యారండి నిజంగా చూడాలంటే. నన్ను చూడంగానే అసలు వితిన్ 2 daysలోనే అమ్మ రికవర్ అయింది. రికవర్ అయ్యి అసలు నన్ను అడిగింది అనమాట, ఇవన్నీ తీసేసేయండి నాకు, అంటే బ్రీతింగ్ అందితేనే కదా వాళ్ళు అడుగుతారు, పొజిషన్ వాళ్ళకి తెలుస్తుంది కదా, తీసేసేయండి నాకు బాగానే ఉంది అని చెప్పేసారు. అన్నప్పుడు నేను ఆ డాక్టర్స్ని అడిగా. అని అంటే అయ్యో ఇదో చాలా పెద్ద మిరాకల్ ఇది, అసలు చాలా సీరియస్ అయింది ఆవిడకి, అందులోంచి ఈవిడ బయటపడింది, చాలా మిరాకల్ ఆవిడకి అన్నారు. సరే అలా అయితే తీసేసేయండి అది ఇది అని అడిగితే, కాదు ఇంకా 2-3 days ఉంచాలి అన్నారు. 2-3 మనకు తెలియదు కదండి, ఇప్పుడు మెడికల్ ఏంటనేది మనకి తెలియదు, మనం చదువుకోలేదు, వాళ్ళు ఏది చెప్తారు మనం అదే కదా. అలాగే 2-3 days అన్నారు. అసలు మనిషి చాలా బాగా కోలుకుని కూర్చుంది, మాతో అన్ని సైగలు చేస్తుంది, మాట్లాడటానికి లేకుండా ఇది పెట్టేశారు నోట్లో, ట్యూబ్స్ పెట్టేసేసారు, దాంతో మాట్లాడటానికి వీలు లేదు కదా. కాకపోతే అన్ని సైగలు చేస్తుందమ్మ, తీసుకెళ్ళిపోమని అడుగుతుంది. నేను డాక్టర్స్ని అడిగాను, లేదండి ఇంకా 2-3 days అబ్జర్వేషన్ పెట్టాలి అని. పోనీ రూమ్కి షిఫ్ట్ చేస్తారా అన్నాను, అది కూడా వద్దండి పెట్టాలి. ఇవన్నీ డబ్బుల కోసం చేశారండి వాళ్ళు, మెయిన్ డబ్బుల కోసం. వాళ్ళు ఏంటంటే ఒక ఐసీయూలో ఉంచితే ఎంతో ఉంటుంది కదా, రోజుకి మినిమం 50,000-60,000 కట్టించుకునేవాళ్ళు. మెడిసిన్స్ అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. అదేదో అది సినిమా మోడల్ లాగా అయిపోయింది. అది చిరంజీవి గారు మూవీ ఒకటి ఉంది కదా, అట్లా అయిపోయింది. మెడిసిన్స్ ఇలా పట్టుకెళ్ళిపోతున్నారు, వాటికి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటున్నారు, ఏమవుతుందో ఏమో తెలీదు. సరే అమ్మ రికవర్ అయింది కదా అని చెప్పేసి నేను, మా పెద్దమ్మ గారు ఆ ఊర్లోనే ఉన్నారు, పలకరిద్దామని వెళ్ళాను. వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ ఐసీయూలో ముందు హడావిడి, ఏంటని చూస్తే కోమాలోకి వెళ్ళిపోయింది ఆవిడ, బ్రెయిన్కి ఏదో ఎఫెక్ట్ అయిందని, బ్రెయిన్కి ఇంజెక్షన్స్ చేస్తామని, ఏం చేశారో నాకు తెలియదు. అదేంటి అలా చేశారంటే, లేదు ఆవిడకి బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయింది అది ఇదని చెప్పారు. ఇంకా అసలు ఆవిడకి కోమాలోకి వెళ్ళిపోయింది, ఆవిడ బ్రతుకుతో లేదో అన్నారు. అలాంటిది ఇప్పుడు బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళు ఏం ఇంజెక్షన్స్ చేస్తున్నప్పుడు వితిన్ 2 daysలో మళ్ళీ ఆవిడ కోలుకుందండి. ఆవిడెవరిని గుర్తుపట్టదన్నారు, శుభ్రంగా గుర్తుపడుతుంది. నిజంగా బ్రెయిన్కి వెళ్తే అలా చేస్తుందా? ఆవిడ శుభ్రంగా గుర్తుపడుతుంది, అందరికీ అన్ని సైగలు చేస్తుంది, ఆవిడకి చెప్పడానికి లేకుండా అయిపోయింది. ఎవరిది అది హాస్పిటల్? అది హాస్పిటల్ ఈయన వంగవీటి రంగా గారు అబ్బాయి అండి, వంగవీటి రాదు, అది హెల్ప్ హాస్పిటల్ అని. ఇంకా తర్వాత 18 days హాస్పిటల్లో అసలు మనిషిని ఐసీయూ నుంచి బయటికి రానివ్వలేదండి. వాళ్ళ ట్రీట్మెంట్లు ఏం చేస్తున్నారో ఏంటో నాకు తెలీదు. బట్ నేనైతే మాత్రం ఏడ్చుకుంటూ గుళ్ళకన్నీ తిరుగుతున్నాను. తర్వాత ఏంటో అర్థం కాలేదు. తర్వాత వచ్చేసి వాళ్ళని అడుగుతున్నాను, పోనీ
మాకు ఇస్తే మనిషిని మేము హైదరాబాద్ షిఫ్ట్ చేసుకుంటాం కదా, అట్లా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. హైదరాబాద్ మేము షిఫ్ట్ చేసుకుంటామన్నా ఇవ్వట్లేదు. కాదు, కదిలిస్తే ఆవిడకేదో అయిపోతుంది, కదిలిస్తే ఆవిడకేదో అయిపోతుంది అని మాకు భయపెట్టేశారు. ఓకే, భయపెట్టేస్తే మేము నిజంగా అలాగేనేమో అనుకున్నాం. తర్వాత చూస్తే అక్కడ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ కూడా చెప్పాడమ్మా, మీరు చదువుకున్న వాళ్ళు లాగా ఉన్నారు, మీకు ఇంత తెలుసు, అసలు ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారమ్మా, వాళ్ళ గేట్ వాచ్మెనే చెప్పాడు. ఓకే, ఏంటమ్మా అని అడిగితే, ఇక్కడ అంతా డబ్బులు అండి, మెయిన్ డబ్బులు గుంజేస్తారు, ట్రీట్మెంట్ అనేది ఉండదు, మీరు అర్జెంటుగా ఆమెను షిఫ్ట్ చేసేసేయండి, ఆమెని బ్రతికుండంగానే కూడా చంపేస్తారు వీళ్ళు అని చెప్పేసి అంత ఇదిగా నాకు చెప్పేసరికి నాకు భయం వేసిపోయింది. అమ్మని ఎలాగైనా షిఫ్ట్ చేయాలి, ఎలాగైనా షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి అని మేము అనుకుని, ఇక్కడ జయలలిత ఆర్టిస్ట్ ఉంది కదండి, ఆవిడకి కూడా నేను కాల్ చేశాను. మన సీనియర్ ఆవిడకి కూడా కాల్ చేసి, వదిన ఇట్లా అమ్మకి ఇలా సీరియస్గా ఉంది ఇట్లా అంటున్నారు అని అంటే, నువ్వు ఇమీడియట్గా షిఫ్ట్ చేసి, అదే రోడ్లో రమేష్ హాస్పిటల్ అని ఉంది, హార్ట్కి సంబంధించి, అది అక్కడ ఉంది. నేను వాళ్ళ మావయ్య గారు నాకు బాగా తెలుసు, రమేష్ గారు మావయ్య గారు బాగా తెలుసు, నేను ఇమీడియట్లీ ఆయనతో మాట్లాడతానని కాన్ఫరెన్స్ కలిపితే వాళ్ళు అన్నారు, మా హాస్పిటల్ మంచిది కాదు, మీరు ఇమీడియట్లీ షిఫ్ట్ చేసేద్దాము, నేను పేషెంట్ ఎలా ఉన్నా తీసుకుంటామన్నారు, ఏ కండిషన్లో ఉన్నా మేము తీసుకుంటాం, అలా అనరు కదా కబక్కున, ఏ కండిషన్లో ఉన్నా తీసుకుంటామో మేము మా సైడ్ మా దగ్గర నుంచి అంబులెన్స్ పంపిస్తాము అంతా ఇది అని చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, సీక్రెట్గా ఉంచండి అని చెప్పారు. ఓకే, ఎందుకంటే వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు ఏదో ఒక స్టెప్ చేసేస్తారు, కొంచెం సీక్రెట్గా ఉంచండి అంటే అలా కూడా మేము ఉంచాం. అయినా కూడా ఆ రిసెప్షన్లో అన్నారు, ఏంటి మీరు హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నారంట అంటే, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు అన్న. బట్ నెక్స్ట్ డేనే అమ్మ చనిపోయిందండి. ఎన్ని డేస్ అండి మొత్తం? 18 days. 18 days? 18 days హాస్పిటల్లో మంచి అంత స్ట్రగుల్ అవ్వటం, అసలు నిజంగా అది రాంగ్ ట్రీట్మెంట్ అండి, అది అసలు కేవలం రాంగ్ ట్రీట్మెంట్, డబ్బులు గుంజడం. నేను ఆ మధ్యలో వంగవీటి రాధా గారిని కూడా 2-3 సార్లు కలిసాను, నేను మా అన్నయ్య కూడా కలిసాం మేము. కలిసి అమ్మకి ఇలాగ ఉందండి, కొంచెం మీరు చూడండి, లేదంటే మేము ఏదైనా షిఫ్ట్ చేద్దాము అది ఇది అని అంటే, ఈయన పెద్ద ఇదిగా అన్నీ వాళ్ళు చూసుకుంటారమ్మా అది ఇది. అది విజయవాడ మా అందరికీ తెలుసు, వాళ్ళ నాన్నగారు కూడా మా అమ్మకి అక్క అక్క అనేవాళ్ళు. వీళ్ళకి తెలియకుండా జరుగుతుంది అంటారండి. అంత నిర్లక్ష్యమా అసలు, నిజంగా చెప్తాను, ఒక మనిషి ప్రాణం కదండి. అసలు నేను చాలా 2-3 times కలిసాను వంగవీటి రాధా గారికి, ఏదో ఒక డెసిషన్ చేయండి, అమ్మకి ఇట్లా ఉందండి, పోనీ మీకు ప్రాబ్లం అనుకుంటే మేము షిఫ్ట్ చేసుకుంటాం మనిషిని, అదేదో మేము చూసుకుంటాం కదా అని అడిగితే, అవన్నీ మాకు తెలియదమ్మా, మీరు కట్టాల్సిన డబ్బులు కట్టండి, మీకు కడుతూనే ఉన్నాం, ఎవ్రీ మంత్ 50-60,000 కడుతూనే ఉన్నాం, అవన్నీ వాళ్ళు చూసుకుంటారమ్మా. ఎవ్రీ డే మర్చిపోయాను, ఎవ్రీ డే కడుతున్నాం, 50-60,000 ఎవ్రీ డే కడుతున్నాం. వాళ్ళు ఏం ట్రీట్మెంట్లు ఇస్తున్నారో, కానీ అమ్మకి మాత్రం టోటల్ రాంగ్ ట్రీట్మెంట్ అండి. ఎప్పుడైతే మేము హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామని అనుకున్నామో, ఆ నెక్స్ట్ డేనే అమ్మ చనిపోయింది. అది కేవలం రాంగ్ ట్రీట్మెంట్. నాకు అసలు ఆ టైంలో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను, కానీ లేదంటే అసలు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి అసలు వాళ్ళ హాస్పిటల్ గురించి చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎంతమంది ప్రాణాలు తీస్తారు వాళ్ళు, మేనేజ్మెంట్కి తెలియకుండా ఉంటుందా? అది మాత్రం నేను చాలా ఖండిస్తానండి. హెల్ప్ హాస్పిటల్ అనేది చాలా డేంజర్ హాస్పిటల్. వాళ్ళు ఏమనాలంటే, నేను శవం మీద డబ్బులు ఏరుకున్నట్టారంటారు చూసారా, ఆ టైప్ అనమాట అది. నేను ఈరోజు చెప్తున్నాను, ఆ రోజున నేను అసలు బయటకు వచ్చేసి వాళ్ళ హాస్పిటల్ గురించి నేను చెప్పాల్సిందే, ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పాల్సిందే. కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నాకు ఏంటి అని ఎందుకో ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను నిజంగా ఆ మనసులో ఆ బాధ మీతో చెప్పుకున్నాను. బట్ నాయకులంటా తిరుగుతూ ఉంటారు కదా వంగవీటి రాధా గారు, మరి ప్రజల్ని ఏం రక్షిస్తాడండి? ఇక్కడ వచ్చిన ఆయన పేషెంట్లనే రక్షించట్లేదు, పేషెంట్లనే ఇది చేస్తున్నాడు, ఇంక ప్రజల కోసం ఏం చేస్తాడు ఆయన? అది మాత్రం నేను ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను,
హాస్పిటల్ గురించి. ఎందుకంటే రకరకాల, నేనే కాదు టాక్ అలా ఉంది అక్కడ. ఓకే ఓకే. ఒక అంతకుముందు కూడా ఒక కేసు చనిపోయారని చెప్పేసి తీసుకెళ్ళి మార్చురీలో పెట్టేశారంట. వాళ్ళ రిలేటివ్స్ వచ్చి తీసుకెళ్తుంటే హ్యాండ్ కదిలితే గుర్తుపట్టారు బ్రతికుందని. ఇది మీ ఇన్సిడెంట్ అప్పుడా? అంతకు ముందా? అక్కడ వాళ్ళు చెప్పారు ఇలాంటివి జరుగుతున్నాయి అమ్మ ఈ హాస్పిటల్లో అని చెప్పేసి. నిజంగా హాస్పిటల్ బ్యాడ్ అండి. అమ్మ చనిపోవడం నిజంగా అది ఆ రోజున అమ్మని షిఫ్ట్ చేస్తుంటే మాత్రం, అంటే మనిషి ప్రాణం వాళ్ళకి అంత తేలిగ్గా ఉందా అని. ఓకే కదండి, మనిషి ప్రాణం అనేది. మీకు రికమెండేషన్ లేదా అండి ఇప్పుడు ఆయనతో యాక్సెస్ మీ అన్నయ్యకి కానీ మీకు కానీ వేరే పైనుంచి ఎవరితో ఉన్నా చెప్పించడం కానీ రాధ గారికి యాక్సెస్ ఉంటుంది కదా? ఉంటుంది. మరి ఏం చేసి ఏం జరిగిందో నాకైతే తెలియదండి. నాకేమో కంగారు, హడావుడి, నాకేంటంటే నాకేం తెలియట్లేదు. నాకు మా అమ్మ పొజిషన్లో ఉందనేసరికి నాకు ఒక ఏడుపు ఒకటి, ఎలా అయినా ఆమెను తీసుకెళ్ళిపోదామని ఇదిలో ఉన్నాను. కానీ బట్ ఇంకొకళ్ళని కూడా నేను తీసుకున్నాను, ఎలా అయినా ఆవిడ అక్కడి నుంచి షిఫ్ట్ చేద్దాము అని అనుకున్నాం. కానీ వాళ్ళు అసలు ఇలా కదిలిస్తే ఆవిడ ప్రాణం పోతుంది, అలా కదిలిస్తే ఇలా ప్రాణం పోతుంది అనేసి వాళ్ళు కొంచెం భయపెట్టేశారు మనుషుల్ని. తర్వాత నేను అనుకున్నా అది అసలు వీళ్ళ గురించి ఎప్పుడైనా చెప్పాలి. ఎందుకో మీ దానికి ఇంకా ఓపెన్ అయిపోయానండి. ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వకోకుండా దాచుకుని ఇంకెంతమంది ప్రాణాలు కదండి, ఇంకెంతమంది ప్రాణాలని ఇది చేస్తారు వాళ్ళు. అది ఒక వ్యాపారంగా ఉంది వాళ్ళది. నాది మాత్రం చాలా, ఇంకా నేను ఈ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత చాలామందికి మా చుట్టాల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ అమ్మో అనుకుని భయపడి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అవునా? వాళ్ళకి జరిగాయి సేమ్ అట్లా? వాళ్ళకి ఏంటి ఏవేవో రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తామని. ఓకే ఓకే. అదని ఇది ముందు అసలు బెదరగొట్టేస్తారు మనుషుల్ని. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది అనేది, ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది అనేది తెలియకుండా పైగా వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ వచ్చి, అమ్మ మిరాకల్ అమ్మ, అసలు ఏం ఎక్కడా లేదు, అసలు ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయిన ఆవిడ లేవటం, ఒక అసలు యాక్టింగ్లు చూసారా చాలా ఇదమ్మా అదమ్మా అన్నారు. మరి కోమాల నుంచి బయటకు వచ్చి అందరినీ గుర్తుపట్టదన్న మనిషి గుర్తుపట్టి మళ్ళీ ఎందుకు వెళ్తుందండి? ఓకే. ఇంకా టోటల్ మా అమ్మగారికి అయితే అర్థమైపోయిందండి. ఇది ఇప్పుడు పేషెంట్ అయినా ఇప్పుడు మనకి ఇస్తుంటే అర్థమవుతుంది కదా మనకి ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆవిడ 18 days పోరాడి ఇంకా అసలు పోరాడలేక అయిపోయింది. ఇంకా నన్ను బయటపడలేను నేను ఇందులోంచి అని ఆమె ఫిక్స్ అయిపోయిందేమోనండి. నాకైతే మాత్రం అనిపించింది. ఎందుకంటే ఆమె విల్ పవర్ మనిషి. ఓకే. ఎటువంటి సందర్భాల్లో కూడా ఆమె విల్ పవర్ పోగొట్టుకోదు. అంతకుముందు కూడా 2 times మనిషి కొంచెం ఇదైనా కూడా మళ్ళీ బయటపడింది. బట్ హాస్పిటల్ షిఫ్ట్ అయితే మాత్రం డెఫినెట్గా బ్రతికేది. బట్ టోటల్ హాస్పిటల్ బ్యాడ్ ఒకటి, ఆ మేనేజ్మెంట్ కానీ అది కానీ అది మొత్తం టోటల్ అనమాట. దాని గురించి నేను అసలు ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను ఆ విషయంలో. కానీ చాలా వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆయన కానీ సర్వీస్ చేసినవి చాలా చెప్తా ఉంటారు కదా. అట్లా చూసుకుంటే ఏం సర్వీస్ చేశాడండి? ఏం సర్వీస్ చేశాడు? ఇలాగనా సర్వీస్ చేసేవాడు ముందు వాళ్ళ హాస్పిటల్లో ఏం జరుగుతుందో అది చూసుకోవాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు కొంతమంది జనం కోసం చేస్తారండి. జనం కోసం అవి చేసాం ఈ చేసాం అని చెప్పుకోవడం కాదు. మేము ఆల్రెడీ అక్కడ ఉండి ఆయన అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఏమైనా పట్టించుకున్నాడా? పైగా వాళ్ళ నాన్నగారు వచ్చి మా అమ్మ అని అక్క అని చాలా ఆప్యాయంగా, వంగవీటి రంగా గారు చాలా మంచి మనిషి అండి ఆయన. ఓకే ఓకే. అక్క అని చాలా ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. ఈవిడ కూడా అప్పుడప్పుడు వెళ్తుండేది. మేమందరం చిన్నపిల్లలం కదా అప్పుడు, మాకు అసలు తెలీదు అప్పట్లో. బట్ వాళ్ళ నాన్నగారికి కూడా చాలా మంచి పేరు ఉంది. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అని అమ్మ నాకు ఎప్పుడు చెప్తా ఉండేది. చాలా మంచి వ్యక్తి అది ఇది అన్నప్పుడు. మరి వాళ్ళ బిడ్డగా ఈయన కూడా కొంచెం వాళ్ళ హాస్పిటల్లో ఏం జరుగుతుంది తెలియకుండా అయితే ఉంటుందని నేనైతే అనుకోను. ఈరోజు నాకు వంగవీటి రాధ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నాకేంటండి? ఎవరైనా కానివ్వండి, నువ్వు నాకు అక్కడ జరిగిందే నాకు అది అవునా కదా? నువ్వు జరిగిన సందర్భంలో నేను నిలబడ్డావా? ఇప్పుడు నీకు తెలిసిన మా ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళకి తెలుసు, వంగవీటి రాధా గారు వాళ్ళకి కూడా తెలుసు. తెలిసినప్పుడు మా అమ్మగారు స్వర్ణ గారు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. అన్నీ తెలిసినప్పుడు పొజిషన్ ఆవిడ అలా ఉన్నప్పుడు ఏదో చూడండి, లేదంటే
ఆవిడని హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటారంట, ఇవ్వండి ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి. మీరు మనీ కట్టారా అంటున్నాడు వెళ్ళి అడిగితే. ఓకే, మీరు మనీ కట్టారా ఏంటండి అది, మనీ కట్టించుకుంటానే ఉన్నారు ఇక్కడ. ఓకే. అలా నాకు ఆ విషయంలో మాత్రం వంగవీటి రాధా గారు ఇప్పుడు ఏ పార్టీలో అన్నా ఉండని ఏమన్నా ఉండనివ్వండి, వాళ్ళ నాన్నగారు అంత నాయకుడు అయితే మాత్రం ఆయన కానే కాదు. వాళ్ళ నాన్నగారికి ఉన్నంత మంచి పేరు ఆ రోజున ఎంత ఉండేదండి. ఆయన రంగగారు అంటే ఎంత పేరు ఉండేదంట. మా అమ్మ చెప్తా ఉండేవాళ్ళు, మాకు తెలియదు కానీ మేము చిన్నపిల్లలు. ఓకే ఓకే. అలా ఈమెను కూడా చాలా సొంత సిస్టర్ లాగా ఆయన చూసారు. ఇటు ఈయన కానీ అటు నెహ్రూ గారు కానీ, నెహ్రూ గారు కూడా అమ్మ అంటే ఇద్దరు కూడా అక్క అక్క అనేవాళ్ళు. ఓకే. అమ్మ ఇటు వెళ్తున్నా బాబు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని ఇటు చెప్పేది అటు చెప్పేది. ఎందుకంటే ఎవరన్నా నేను అనేదాన్ని ఏంటంటే అమ్మ మోస్తారేమో అటు వెళ్ళాను అని ఇటు వెళ్ళానేమో అటు అని మోస్తారేమో. బట్ అయ్యా నేను రంగాతో పని ఉంది వెళ్తున్నానని, రంగా గారు అయ్యా నేను నెహ్రూ గారితో పని ఉందని వెళ్తున్నానని ఇద్దరికి చెప్పే వెళ్ళేదంట. వాళ్ళిద్దరికీ తెలుసు. ఓకే ఓకే. ఇద్దరు సొంత అక్కలాగా వాళ్ళు ఇచ్చేసేవాళ్ళంట. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. అంత గొప్ప వ్యక్తులు కొడుకు అయ్యుండి వాళ్ళ హాస్పిటల్ అనేది నాకు అసలు ఇప్పటికే నేను అసలు అప్పుడే ప్రెస్ మీట్ పెట్టుండి అసలు దాని గురించి ఏకేసి ఇంకెంతమంది బాగుపడేవాళ్ళు, ఇంకెంతమంది బ్రతికేవాళ్ళు. బట్ నేనైతే మాత్రం ఈరోజు చెప్పాలనుకున్నాను ఓపెన్గా. ఓకే ఓకే. ఇంత చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.